ప్రారంభించుకుందాము. చేరొచ్చినందరికీ వందనాలు. మరి మన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాము. సిస్టర్ వాణి సిస్టర్ ప్రార్థన చేస్తారు. కే వాణి సిస్టర్. ముఖ్యమ్మా వందనాలు. వందనాలు సిస్టర్. జూమ్ లో చేరి వచ్చిన అందరికి పేరు పేరు వరుసన ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాము. దయాళుడు అయిన మా తండ్రి, ప్రభువును రక్షకుడు నీ ముద్దు కుమారుడు ప్రభు యేసుక్రీస్తు నామమును బట్టి, పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు అర్పిస్తున్నాం. నాయన స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, భూలోక యాత్రలో పరలోక పయనములో రక్షించబడిన దినం మొదలుకొని ఇప్పటి వరకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యమునిచ్చి మెండైన నీ కృపా సహాయాన్ని మాకు అందిస్తూ మమ్మల్ని క్షేమంగా కాపాడుతున్న గొప్ప దేవా మీకు స్తుతులు అర్పిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అనుదినము ఎస్తేర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ లో క్రమముగా మర్యాదగా మీ నామ మహిమార్థమై జరిగిస్తున్న ఈ సేవను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా నాయన ఈ దినం జరిగేటువంటి కూడికలో నాయన అనిత జాన్ ప్రసాద్ రెడ్డిని మాకు వాక్యం అందించిన ఎండగా యవనస్తురాలను మీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన ఆగస్టు 1వ తారీఖున మా నాయన మనం క్షేమంగా ప్రార్థన చేశాము. వారి సేవను దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించి వారి ప్రయాణాల్లో మార్గం అంతటిలో మీ సహాయం ఇచ్చి మరి నాయన స్వస్థలమైన మా యొక్క ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా వాస్తవ్యులు మరి జాన్ ప్రసాద్ రెడ్డి వారి భార్య అనిత వారికి ఇచ్చిన జోసెఫ్ జయానాను క్షేమకరంగా మీరు నడిపించారు. తోబుట్టులతో తల్లిదండ్రులతో బంధుమిత్రులతో అన్నిటికీ మించి స్థానిక సంఘము పరిశుద్ధులతో సహవాసం చేసే భాగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వారు గత ఆదివారం చేసిన భార్యాభర్తలు చేసిన పరిచర్యను వారు చేసిన అయినా స్థానిక సంఘంలోని సరిధిలో నిలిచి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. జాన్ బాబు డిహైడ్రేషన్ నుంచి కూడా మరి కనికరించి సహాయం దయచేయమని, ఆయన వాతావరణంలో వారి ఆరోగ్యంలో ఉన్న లోపాలను సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. చక్కని పాట ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించండి. అందువచ్చు మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రిసైడింగ్ చేస్తున్న దాసరాలు మార్గరెట్ గారిని కూడా దీవించి ఆశీర్వదించి వారిని వారి కుటుంబాన్ని వారి సేవను దీవింప చేయమని వేడుకుంటూ ఉన్నాం. తగిన ప్రతిఫలం దీవెన ఆశీర్వాదాలు రాజేయండి. వచ్చిన బిడ్డలను బట్టి తల వంచి ప్రారంభ ప్రార్థనలో ఉన్న మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దీవించమని, కావలసిన వారిని త్వరపెట్టి నడిపించమని, సహాయం అనుగ్రహించమని, అపవాది క్రియలు అయిపరిచి దూరపరిచి క్లుప్తంగా యుక్తముగా అర్ధసహితముగా నిరాశరాలను నాయన మీరే బోరగా వాడి నాయన చేరి వచ్చిన మాకు క్షేమం నాయన ఆశీర్వాదకరమైన మాటలు అందించడానికి సహాయం చేయమని, ఈ కార్యక్రమం అంతటిలో ప్రారంభం మొదలుకుని అంతం వరకు సహాయం అందించమని కేజం గారిని భర్త గారు ప్రసాద్ రెడ్డి గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా దీవించండి తండ్రి. బ్యాక్ బోన్ గా ఉండి చక్కగా వారు ఆధ్యాత్మికమైనటువంటి పరిచర్యలో అనుభవపూర్వకంగా చేసిన సేవను కూడా దీవించమని, అలాగే పాలను బట్టి హేనాన్ని బట్టి నయారాన్ని బట్టి కూడా నిమ్మును బట్టి కూడా మీ సన్నిధికి స్తుతిస్తూ ఉండగా సహాయం అనుగ్రహించి ముందుకు నడిపించమని, ప్రారంభం నుంచి అంతం వరకు మీరు తోడై మీ అధ్యక్షతను నడిపించి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతులు అర్పించి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు సిస్టర్. వందనాలు. మరి ఇప్పుడు మనకి సారా శామ్యూల్ ఒక పాట పాడి వినిపిస్తారా?
దేవునికి స్తోత్రం. జూమ్ లో చేరి వచ్చిన అందరికీ దేవుని పేరట వందనాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక పాట పాడి దేవుని స్తుతిద్దాం. ఎందుకనే నాయంటే ఇంత ప్రేమ, దేనికనే నా పైన ఇంత కరుణా, జడివానలో ఎదురీత బాటలో ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణా, ఆశ చూపే లోకం గాయాలు రేపిని, గాలివానై నాలో నన్ను కృంగదీసెనే, మాతృమూర్తి నీవై లాలించెనంటిలా, సాగే ఈ ప్రేమ వెంటిలా, క్షణమైన యుగమైన నీ మమతే కనుపాపలా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణా, జడివానలో ఎదురీత బాటలో ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణా, మోయలేని భారం నీ పైన మోపగా, ఆరిపోదు దీపం నీ చెంతనుండగా, ఎండమావియైనా నీ ప్రేమ చాలుగా, ఎంత దూరమైనా నా తోడు నీవేగా, కలనైనా ఈలనైనా నీ కృపలో కాపాడవా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణా, జడివానలో ఎదురీత బాటలో ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణా, దేవునికి స్తోత్రం. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు దేవునికి, తర్వాత పెద్దలకి నా వందనాలు. వందనాలమ్మా. చక్కటి పాట పాడి వినిపించారు సారా. మరి దేవుని ప్రేమ గురించి చక్కటి పాట పాడి మంచి స్వరంతో పాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నామా. వందనాలమ్మా సారా. వందనాలు. వందనాలండి. ఇప్పుడు మనకి మరి మెసేజ్ మరి అనిత
జాన్ గారు అందరికీ తెలుసు. అక్క వరప్రసాద్ రెడ్డి మరి గారు, మరి తర్వాత కేజేక గారి పెద్ద కోడలు అన్నమాట. వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఇప్పుడు హాలిడేస్ కని వచ్చారు. సో మన సండే కూడా మనకు షేర్ చేసుకున్నారు. మరి ఇప్పుడు కూడా మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. మరి అక్క ఉన్నారు, కేజక్క మా అక్క మాట్లాడతారు. ఏమన్నా విషయాలు చేరి ఉంటే వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామన్న వందనాలండి. వందనాలు. మంచి అర్థ సహితం ఉన్న పాటను పాడిన సోదరి సారా శామ్యులు కూడా ప్రభు తరపున వందనాలు. వందనాలండి. వందనాలు నాయన, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు దేవుని వాక్యం వినడానికి మనం చేరి వచ్చి ఉండగా దేవుని కృప వలన మనకు అనుగ్రహించుకున్న సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రార్థనా పూర్వకంగా మా పెద్ద కోడలు అమెరికా నుంచి రావడం జరిగింది. చాలా మందికి తెలుసు. గాస్పుల్ హాల్లో పోయిన ఆదివారం అనే వాక్యాన్ని ప్రాక్టికల్ టాక్, కుటుంబ సంబంధమైన మరి ఉపదేశాన్ని చేయటానికి ప్రభు కృప చూపించారు. మన పిల్లలు పాట పాడడానికి కూడా జోసెఫ్ ప్రభు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. అలాగే ఈరోజు జూమ్ లో కూడా దేవుని వాక్యం అందించమని బిడ్డను కోరినప్పుడు తను సంతోషంగా ఒప్పుకున్నారు. దేవుడు తన ద్వారా మనకు అనుగ్రహించే ఆ యొక్క ఉపదేశాన్ని వినడానికి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. దేవుని ఆత్మీయ మేలును పొందుతున్నాం. ఇప్పుడు సోదరి అనిత జాన్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికీ వందనాలు. మీరు ఏబుల్ టు నా వాయిస్ వినపడుతుంది కదా అందరికి? వినిపిస్తుంది. సో దేవుని నామానికి వందనాలు. సో నా పేరు అనిత, అప్పుడు అత్తమ్మ చెప్పారు. సో ఇన్ ఎస్టర్ ప్రేయర్ గ్రూప్ కి ఐ థింక్ ఐ హర్డ్ ఫ్యూ మెసేజెస్. ఒకసారి 2-3 సార్లు నేను జాయిన్ అయినాను, బట్ ఐ వాజ్ నాట్ కన్సిస్టెంట్ గా రాలేదు. కానీ బట్ అత్తమ్మ ద్వారా ఈ ఎస్టర్ ప్రేయర్ గ్రూప్ గురించి నేను వింటా ఉన్నాను. ఐఎమ్ రియలీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ లొకేషన్ తో పని లేకుండా అనేకులు చక్కగా వాళ్ళ ఇంట్లోనే ఉండి చక్కగా వినగలిగి ప్రేయర్ చేసుకోగలిగి ఒకరికొరకులు ఇంత చక్కగా దేవుడు అవకాశం ఇస్తున్న విధానం బట్టి నాకు ఎంతో సంతోషం కలిగింది విన్నప్పుడు. ఈ రోజు మరి నాకు ఈ అవకాశం దొరికినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఐఎమ్ హ్యాపీ. మీ అందరు కూడా ఈ రోజు నాకు సమయం ఇచ్చినందుకు వందనాలు. మీ అందరికి ఎంతమందికి నా సాక్ష్యం తెలుసో నాకు తెలియదు, బట్ నేను ఒక ఫ్యూ వర్డ్స్ చెప్తాను. నేను హిందూ కుటుంబంలో పుట్టి 22 years నేను దేవుని ఎరగకుండా హిందూ ట్రెడిషన్ లోనే పెరిగాను. కానీ మా అమ్మ నాన్న నేను పుట్టిన ఫ్యూ ఇయర్స్ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ మా ఇంటి పక్కన ఉండడం వల్ల వాళ్ళ ద్వారా వాళ్ళు దేవుని సువార్త విని దేవుని తెలుసుకున్నారు. కానీ వాళ్ళు మాకు మేమిద్దరు ఆడపిల్లలు, మా ఇద్దరికి చెప్పలేదు దేవుని గురించి, ఎందుకంటే వాళ్ళకున్న భయాల వల్ల. కానీ ఎప్పుడైతే 2002 నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక బ్రాహ్మణ అమ్మాయి దేవుని నమ్ముకునింది. ఆ అమ్మాయి ద్వారా నేను దేవుని తెలుసుకోగలిగాను. సువార్త ప్రకటించినప్పుడు, నేను మళ్ళీ సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని వాక్యం విని దేవుని గొప్ప రక్షణ కార్యం విని దేవుడు ఆయన తెలుసుకోవడానికి నాకు 2002లో సహాయం చేశాడు. 2002 నుంచి నేను 2004 వరకు జూలైలో నా పెళ్ళయింది. 2.5 సంవత్సరాలు ప్రార్థిస్తా ఉన్నాను. దేవుని తెలుసుకున్న తర్వాత నేను గమనించిన
కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లో ఆ ప్రేమ, సంతోషం, సమాధానం, ఐక్యత, ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ చూపించుకునే విధానం నాకు చాలా డిఫరెంట్ గా బాగా అనిపించింది. నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మా పెద్దమ్మలు కానీ, మా రిలేటివ్స్ లో ఎక్కడ నేను ఆ మ్యారేజ్ లైఫ్ లో అంత తృప్తిగా ఒకరి కోసం ఒకళ్ళు జీవితాంతం నేను నీతో ఉండాలనుకుంటున్నాను, లేకపోతే నువ్వు ఆ నువ్వు లేకపోతే నేను ఉండలేను, అలాంటి మాటలు కుటుంబ జీవితాల్లో నేను ఎవరి దగ్గర వినలేదు. ఏదో ఒక కమిట్మెంట్, ఒక ట్రెడిషనల్ కమిట్మెంట్, లేకపోతే ఒకరికొకరికి సొసైటీలో విడిపోతే ఏమనుకుంటారనో, లేకపోతే పిల్లలు ఏమైపోతారనో, లేకపోతే ఏవేవో రీజన్స్. కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు నా జీవితాన్ని కంప్లీట్ చేసావు, లేకపోతే దేవుడు మన ఇద్దరిని ఐక్యపరిచి మన ద్వారా దేవుడు కార్యం చేస్తూ మన ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం నడవాలి అనే అది నేను అన్ని కుటుంబాల్లో చూడలేదు. సో అందుకని నేను చూసిన వాటిల్లో క్రైస్తవ కుటుంబాల్లో చూసిన ఆ వ్యత్యాసం నాకు ఆకర్షించబడి నేను క్రైస్తవుడిని పెళ్లి చేసుకోవాలని ఆ రోజు నుంచి, దేవుని తెలుసుకున్న మొదటి రోజు నుంచి ఐ థింక్ ఐ స్టార్టెడ్ ప్రేయింగ్. దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెట్టాను నేను. దేవా, నీ బిడ్డని నాకు ఇవ్వు. నీ బిడ్డ ఎవరో నాకు తెలియదు, నువ్వు ఎక్కడ ఉంచావో నాకు తెలియదు, కానీ నేను నిన్ను అడుగుతున్నాను దేవా, మీరు నాకు సహాయం దయచేయండి. ఆ పర్సన్ వచ్చే వరకు మీరు నాకు కృప చూపించండి అని ప్రార్థిస్తా ఉన్నాను. అప్పటికే మా నాన్నగారు హిందూగానే ఉన్నారు, నేను ఒక్కదానే నమ్ముకున్నాను. సో మా నాన్నగారు హిందూ సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేసుకో అట్లా ఇట్లా చెప్తున్నప్పుడు ఇట్ వాజ్ ఎ బ్యాటిల్ అనమాట. ఇంట్లో ఏదో ఒకటి జరుగుతుండేది. కానీ దేవుని దయ వల్ల కొన్ని నెలల తర్వాత మా నాన్నగారు ఒప్పుకుని, మా నాన్నగారు అమ్మ కూడా ప్రార్థిస్తా ఉన్నారు. అట్లా అయ్యి 2004 జూలైలో నా వివాహం జరిగింది. దేవుడు కూడా అద్భుత రీతిగా అదొక పెద్ద సాక్ష్యమే. కానీ దేవుడు అలాగా కెతియా వరప్రసాద్ వాళ్ళ పెద్ద కుమారుడు జాన్ని దేవుడు నా జీవితంలో తీసుకొచ్చి, ఆ సంబంధం వచ్చినప్పుడు నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు వాక్యం ద్వారా మాట్లాడి, దేవుడు నాకు ఆ హృదయంలో పీస్ ఇచ్చి, దేవుడు నాకు ఆ నడిపింపునిచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా దేవుడు నాకు హెల్ప్ చేశాడు, దేవుడు నాకు సాయం చేశాడు అని అట్ ద సేమ్ టైం నాకు 100% కన్ఫర్మేషన్ ఇన్ మై హార్ట్, నాకు ఈ వ్యక్తే నా జీవిత భాగస్వామిగా దేవుడు ఎన్నుకుని ఇచ్చి నాకు ఇచ్చాడు అనే ఆ స్థిరమైన దేవుని నడిపింపు నా హృదయంలో ఉండిందనమాట. అలాగే నేను వివాహ జీవితంలో అడుగు పెట్టాను. అలా ఆ రోజు నుంచి జూలైలో మా వివాహం అయితే ఈ జూలైకి 20 సంవత్సరాలు అయింది. సో ఈ 20 సంవత్సరాల్లో మెనీ థింగ్స్ హ్యాపెండ్. 2 decades ఆఫ్ మై లైఫ్. సో ఈ 20 సంవత్సరాల్లో దేవుడు నాకు ఎలా సహాయం చేసి, ఆయన యొక్క విశ్వాస్యత, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆయన యొక్క గుణగణాల్ని నేను నా కుటుంబ జీవితంలో, ఆయన ఫెయిత్ఫుల్నెస్ నా కుటుంబ జీవితంలో నేను రుచి చూడగలిగాను. ఈజీ జర్నీ అని నేను మీకు చెప్పను, కానీ అట్ ద సేమ్ టైం ఇట్స్ నాట్ అన్ ఇంపాసిబుల్ జర్నీ. సో మొదలు పెట్టినప్పుడు నాకు ఉన్న అండర్స్టాండింగ్ నుంచి దేవుడు ఈ రోజు నా పిల్లల్ని పెంచుకునే దగ్గర నుంచి, నా భర్తను ప్రేమను పొందుకోగలిగే దగ్గర వరకు దేవుడు చూపించిన మహాకృప, నా జర్నీని నేను ఈరోజు మీ అందరికీ షేర్ చేయాలనుకున్నాను అనమాట. సో నా వివాహం అయ్యి నేను యుఎస్కి వచ్చిన కొత్తల్లో నేను నమ్మిన నా దేవుడు నాకు ఈ వ్యక్తి అని తెలిసిన మా జీవితంలో అటువంటి ఎట్లయితే ఇప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో చూసిన అవన్నీ నాకు కనబడలేదు రైట్ అవే. ఎందుకంటే దే వాజ్ చేంజ్. తన వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ, నేను పెరిగిన
వాతావరణం విధానం కానీ తను పెరిగిన వాతావరణం కానీ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి మా మధ్యలో. సో అట్లా ఉన్న ఆ ఫస్ట్ 4 years చాలా టఫ్గా ఉండింది నాకు. అంటే దేవుడు అంటే తెలుసు, కానీ ఎలా నడుచుకోవాలో, ఎలాగా భర్తని గెలుచుకోవాలో, ఎలాగా ఉండాలో చాలా విషయాల్లో నాకు గ్రహింపు లేదు అప్పుడు. అప్పట్లో ఇక్కడంటే మనకి సంఘము, మనకి తీతు పత్రికలో చెప్పిన రీతిగా ఓల్డర్ విమెన్ ఆర్ టు టీచ్ ద యంగర్ ఉమెన్, వృద్ధ స్త్రీలు యవ్వన స్త్రీలకు నేర్పండి అని తీతు పత్రికలో చెప్పినట్టు నాకు అలాగ వెళ్ళి వాళ్ళని అడగాలి, తెలుసుకోవాలి అని ఉన్నా కూడా అక్కడ వాతావరణం వేరు, అక్కడ మనుషులు వాళ్ళ ఏమంటారు వాళ్ళ కల్చర్ వేరు. కాబట్టి నేను అంత ఎవరితో మాట్లాడే అవకాశం కానీ తెలుసుకునేది కానీ నాకు కుదరలేదు. ఓన్లీ ఫోన్లోనే ఎప్పుడన్నా అత్తమ్మతో మాట్లాడడం. అప్పట్లో కూడా ఈ వాట్సాప్స్ ఇవన్నీ లేవు కాబట్టి ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్. కానీ ఆ ఫస్ట్ 4 years ఆఫ్ మై జర్నీ దేవుని వాక్యం ఒక్కటే నాకు ఆధారంగా ఉండింది. ఆయన్ని తెలుసుకుని రుచి చూశాను కాబట్టి ఒకరోజు నాకు బాగా గుర్తు, మా ఇద్దరి మధ్యలో ఏదో గొడవ అయింది. గొడవ అయినప్పుడు నా మనసుకి ఎంతో కష్టమైపోయి నేను దేవుని సన్నిధిలో వెళ్ళి మోకరించి ప్రార్థిస్తూ, దేవా ఇంత అవసరమా, నా వల్ల అవ్వట్లేదు, ఎలా చేసుకోవాలో తెలియట్లేదు, నాకు చాలా బాధగా ఉంది, ఈ వివాహం అవసరమా నాకు అనే ప్రశ్న నా హృదయంలో వచ్చిందనమాట ప్రార్థిస్తున్నప్పుడు. వెంటనే నాకు అదే ప్రార్థనలో ఆలోచన ఏమని వచ్చిందంటే, ఒక్కసారిగా దేవుడు నాకు నా వివాహానికి ఎంతమంది మనుషులు వచ్చి విట్నెస్ చేశారో, సాక్ష్యంగా నా వివాహాన్ని చూశారో దేవుడు ఒక్కసారి గుర్తు చేశాడు. ఎంతమంది వచ్చారు నీ పెళ్ళికి, గుర్తుందా నీకు అన్నట్టు. నాకు వెంటనే ఒక్క క్షణం అర్థం కాలేదు ఎందుకు దేవుడు గుర్తు చేశాడు అని. దాని తర్వాత ఆ నెక్స్ట్ ఆలోచన ఏంటంటే, ఇంతమంది ముందు నేను నిన్ను నిలబెట్టాను. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకుని కాలేజ్కి వెళ్ళిన కొత్త దినాల్లో నా ఫ్రెండ్స్ అందరూ నన్ను వేలేసిన దానిలాగా చూసారనమాట. ఈ అమ్మాయికి ఎవరో క్రైస్తవ మతం గురించి రుద్దేశారు, ఈ అమ్మాయి నమ్మేసింది అని నా సొంత ఫ్రెండ్స్ అందరూ నాతో మాట్లాడడం మానేశారు, నా మొహం చూడడం మానేశారు. నేను బొట్టు పెట్టుకోవట్లేదని నా మొహం చూడడం మానేశారు. నేను నిజమైన దేవుడు యేసు ప్రభువే, ఆ బొమ్మలన్నీ దేవుళ్ళు కాదు. నాకు సరిగ్గా అప్పట్లో పాలిష్డ్ వేగా దేవుని సువార్త చెప్పడం కూడా రాలేదు. నాకు ఎట్లా వస్తే అలా చెప్పుకునేదాన్ని. వాళ్ళందరూ దానికి అఫెండ్ అయ్యి నాతో మాట్లాడడం మానేశారు. నాకు చాలా బాధ కలిగింది. కానీ ఏ స్నేహితులైతే మాట్లాడడం మానేసి నన్ను వెలేసినట్టు చూశారో, అదే స్నేహితులు అందరూ నేను వివాహానికి పిలిస్తే అందరూ వచ్చారు. నా 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ అందరూ వచ్చారు. వాళ్ళందరి ముందు సాక్ష్యం ఏంటి, అనిత చెప్పిందే చేసింది, దేవుని నమ్ముకున్నానంది, క్రైస్తవ బిడ్డనే పెళ్లి చేసుకుంది అని వాళ్ళందరి ముందు ఉన్న సాక్ష్యము. నేను ఈ రోజు నా కుటుంబాన్ని కట్టుకోవడం నేర్చుకోకపోతే నేను ఎవరి నామానికి అవమానం తీసుకొస్తున్నాను, ఎవరి బిడ్డనని చెప్పి నేను పెళ్లి చేసుకున్నాను అన్న ప్రశ్న నాలో వచ్చినప్పుడు ఒక్కసారిగా నాకు దేవుడు ఇచ్చిన తలంపుని బట్టి నా కన్నీరుతో, దేవా నేను నా కుటుంబాన్ని కట్టుకోవడం నువ్వు నాకు నేర్పించు. అందరి ముందు నా దేవునికి నేను అవమానం తీసుకురాకూడదు. నేను నిజంగా నిన్ను ఎరిగిన బిడ్డనైతే, నీ ప్రేమని నేను రుచి చూసిన బిడ్డనైతే, నువ్వే నిజమైన దేవుడు అని అందరికి చెప్పిన ఆ ఒక్క సాక్ష్యము నేను నా కుటుంబం కట్టుకోవడం రాక నీ నామానికి నేను అవమానం ఎలా తీసుకురావాలి, నేను తీసుకురాకుండా నువ్వు నాకు సహాయం చేయదేవా అనే ఆలోచన వచ్చినప్పుడు నాకు సొల్యూషన్ అయితే రైట్ అవే లేదు, కానీ దేవుడు సాయం చేస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు అన్న ఆలోచనతో నేను ఆ రోజు కష్టము చేయలేను, నా వల్ల కాదు అని అనుకున్న దాన్ని దేవుడు కృప వల్ల అసలు ఏంటి, ఎలా చేయాలి అంటున్నప్పుడు దేవుని వాక్యం వైపు వెళ్ళినప్పుడు నాకు అప్పట్లో దేవుడి సృష్టించిన ఈ వివాహ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత తెలీదు, అసలు భర్తకి ఎందుకు లోబడాలో తెలీదు. ఎందుకంటే
పెరిగిన విధానం అంతా నేను పెరిగినప్పుడు అంతా బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, కుటుంబానికి ఉండాలి, లేకపోతే నువ్వు సొసైటీలో కెరియర్ లో ప్రూవ్ చేసుకోవాలి అనే మాటలే విన్నా గానీ రేపు నీకు వివాహం అవుతుంది, నువ్వు వివాహం అయిన తర్వాత ఒకరికి లోబడాలనో లేకపోతే భర్తను ప్రేమించాలనో గాని పిల్లల్ని పెంచాలని గాని అలాంటి అసలు అలాంటి టాపిక్సే రాలేదు. అలాగే ఎప్పుడు ఎవరు చెప్పలేదు, నేను నేర్చుకోలేదు, నాకు అసలు తెలియదు. అంటే నేను మా అమ్మ నాన్న వాళ్ళు చేసే కుటుంబ జీవితము, మేమందరం మా చెల్లి ఉండేది, అలా ఆ నలుగురిని చూసింది తప్ప నాకు మిగతా ఈ దేవుడు చెప్పిన ఈ వివాహ వ్యవస్థ గురించి, ఆ వివాహ వ్యవస్థలో దేవుడు చెప్పిన ప్రిన్సిపల్స్, దేవుని ప్రిన్సిపల్స్ ఏంటనేది నాకు తెలియదు. కానీ అప్పటి నుంచి నేను నా దేవుని నామానికి అవమానం తీసుకురాకూడదు, దేవుడు నాకు ఎంతో గొప్పగా వివాహం చేశాడు, అందరి ముందు నన్ను నిలబెట్టాడు, నన్ను అవమానపరచలేదు నా దేవుడు నాకున్నప్పుడు నేను ఏం చేయాలి అని అన్నప్పుడు దేవుని వాక్యమే ఆధారమైంది. సో దేవుని వాక్యంలో కొన్ని ఇట్లా టాపికల్ గా దేవుని అనేకమైన ఏమంటారు వాక్యము ఇండక్టివ్ బైబిల్ స్టడీ అని, అసలు సబ్మిషన్ అంటే ఏంటి, అసలు లోబడ్డం అంటే ఏంటి అనే బుక్ ఉంటుంది అనమాట. వెర్ యూ కెన్ లెర్న్. మనకి బైబిల్లో వచనాలే మనకి మన సొంతగా బైబిల్ని చదువుకోవడం అనమాట. అసలు ఆ టాపిక్ మీద దేవుడు అసలు ఏం చెప్పాడు, ఈ వచనంకి ఇంకో వచనంకి బైబిల్లో ఎలా దేవుడు రిలేట్ చేశాడు, అసలు ఎందుకు చెయ్యాలి, చేయకపోతే ఏమవుతుంది, దేవుడు పెట్టిన ఆ హైరార్కీ ఏంటి అనేవి నేను చాలా క్షుణ్ణంగా దేవుని సన్నిధిలో నేర్చుకోవాలని డెసిషన్ తీసుకుని నేను ఆ బుక్ తెప్పించుకుని చదవడం మొదలు పెట్టాను అనమాట. చదవడం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ థింగ్ మనకి తీతు పత్రికలోనే ఉంటుంది కదా, ఎట్లాగా దేవుడు ఫస్ట్ మనము లెట్ మీ సీ ద వర్సెస్, వచనం చెప్తాను. తీతు పత్రిక 2:3-5 వరకు. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలుగాను మిగుల మద్యపానస్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించి వారు స్వబుద్ధి గలవారు పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారినై ఉండవలనని బోధించు. అట్లా ఇందులో మనం ఆర్డర్ చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడు, యవ్వన స్త్రీలు ఫస్ట్ ఏం చేయాలి, దే హ్యావ్ టు లిసన్ టు దేర్ హస్బెండ్స్, దే షుడ్ బి సబ్మిసివ్, తమ భర్తలకు లోబడి ఉండాలి, తమ పిల్లల్ని ప్రేమించగలగాలి, స్వబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును. థర్డ్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు స్టే హోమ్, యూ హ్యావ్ టు వర్క్ ఎట్ హోమ్ ఫస్ట్. ఇంట్లో ఫస్ట్ పని చేయాలి, ఇంట్లో నువ్వు అన్ని చూసుకోవాలి, అది నీ ప్రైమరీ రోల్. నువ్వు ఉద్యోగం చేస్తావా అది సెకండరీ, సంపాదిస్తావా సెకండ్, ఇంకా థర్డ్ అది. కానీ ఫస్ట్ ప్రయారిటీ దేవుడు చెప్పిన ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్, ఫస్ట్ హస్బెండ్, నెక్స్ట్ పిల్లలు, తర్వాత ఇంట్లో నువ్వు ఉండి పని చేసుకోవడం. ఇట్లా ఉన్న ఈ ఆర్డర్ లో మనము లోబడడం, అసలు ఎందుకు లోబడాలని నేను అప్పుడు బైబిల్ చదువుకున్నప్పుడు దేవుడు నాకు నేర్పిన ప్రిన్సిపల్ ఏంటంటే, ఎఫిషియన్స్ లో ఉంటుంది కదా, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ. ఎఫిషియన్స్ 2 కాదు, ఎఫిషియన్స్ 5. ఎఫిషియన్స్ లో ఉంటుంది కదా, ద ఆర్డర్ ఆఫ్ థింగ్స్. ఎవరు 5:22-23 స్త్రీలారా
ఎఫిషియన్స్ 5:22-23. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సో ఇక్కడ ఆర్డర్ ఏమని చెప్తున్నారు? యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ ఓన్ హస్బెండ్. ఫస్ట్ నువ్వు నీ సొంత, నువ్వు వివాహం చేసుకున్న నీ భర్తకి నువ్వు ఫస్ట్ లోబడాలి. ఎందుకు అంటే ఆర్డర్ ఏంటి? హైరార్కీ, దేవుడు సృష్టించిన హైరార్కీ ఏంటి? కుటుంబ వ్యవస్థకి క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నాడు. క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ అవర్ హౌస్. భార్య భర్తకి హెడ్ ఎవరు? దేవుడు. అలాగనే పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. సో ఉమెన్ కి హెడ్ ఎవరు? హస్బెండ్. సో విమెన్ కి హెడ్ హస్బెండ్ అయినప్పుడు ఆర్డర్ లో ఎవరున్నారు పైన? క్రైస్ట్. సెకండ్ ఇస్ హస్బెండ్, థర్డ్ ఇస్ ద వైఫ్, అండ్ దెన్ కమ్స్ చిల్డ్రన్. కానీ ఈ ఆర్డర్ ని ఇలాగే పాటించడానికి నాకు కష్టంగా ఉన్నింది. వై am I anything different to my husband? నా భర్త చేయలేనిది ఏదైనా, నా భర్త చేసేది నేను ఏదైనా చేయలేనా? ఎందుకు? వై నాట్ ఇట్ బి ఎ ట్రయాంగిల్? యేసుప్రభు ఉండి మా ఇటు నేను ఇటు అట్లా ఉండొచ్చు కదా. అలా చెప్పలేదు దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడు? వర్టికల్ ఆర్డర్. ఫస్ట్ క్రైస్ట్, నెక్స్ట్ హస్బెండ్, అండ్ దెన్ ద వైఫ్. సో ఫర్ మీ, నేను పెరిగొచ్చిన వాతావరణంలో నాకు ఈక్వాలిటీ అదే వినున్నాను నేను. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? యు క్యాంట్ బి ఈక్వల్. దేవుడు he looks at me and my husband equal. He doesn't have any partiality for him or me. రేపు జడ్జిమెంట్ వస్తే ఇద్దరికి ఒకటే, అన్నిట్లో ట్రీట్మెంట్ ఒకటే. కానీ కుటుంబంలో డెసిషన్ చేసేది, కుటుంబాన్ని నడిపించేది, నా మీద అధికారం ఉన్నది ఎవరికి? టు మై హస్బెండ్. సో గాడ్ గేవ్ దట్ అథారిటీ. ఆ అథారిటీ ఇచ్చాడు కాబట్టి నేను లోబడాలి. అది దేవుడు పెట్టిన ప్రిన్సిపల్, దేవుడు పెట్టిన ఆర్డర్. హూ ఆమ్ ఐ టు క్వశ్చన్? నేను వచ్చి దేవా నేను ట్రయాంగిల్ లా ఉంటాను, నా భర్త ఇంటుంటాను, నేను ఇటుంటాను, నువ్వు క్రైస్ట్ హెడ్ గా ఉండు చాలే అని నేను అనలేను. ఈవెన్ దో ఇట్ ఈస్ టఫ్ ఫర్ మీ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. ప్రతిదానికి అవునండి, సరే అండి, మీరు ఏమైనా చెయ్యండి, నేను క్వైట్గా ఉంటాను, మీరు చెప్పినట్టు చేస్తాను అని అట్లా చెప్పడం నాకు ఇట్ వాజ్ నాట్ ఎ ఈజీ డెసిషన్. కానీ ఇది చదివినప్పుడు ఆ ఫస్ట్ లైన్ లో దేవుడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు? ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి. బయట వాళ్ళందరి మాట నువ్వు వినక్కర్లే, ఫస్ట్ నీ భర్త మాట విను, తర్వాత వేరే వాళ్ళు. కానీ ఇక్కడ ఫస్ట్ క్లియర్ గా దేవుడు చెప్తున్నాడు, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. సో గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు సబ్మిట్ యువర్ ఓన్ హస్బెండ్. దేవుడు ప్రతి ఒక్క ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరికి వెళ్ళి లోబడమని చెప్పట్లా. వాళ్ళందరి మాట నువ్వు వినేసే, వాళ్ళందరికి దగ్గర నువ్వు తగ్గించుకో అని చెప్పట్లా. దేవుడు చెప్పింది నీకు నేను హెడ్కి ఇచ్చింది నీ భర్తని, నీ భర్త మాట నువ్వు విను, నీ భర్త చెప్పినట్టు నువ్వు చేయి అని అన్నప్పుడు దేవా ఎందుకు ఇట్లా పెట్టావు నువ్వు అసలు అన్న ఇట్ వాస్ దేర్ విత్ ఇన్ మై హార్ట్. కానీ ఎప్పుడైతే దేవా హెల్ప్ మీ టు అండర్స్టాండ్, దేవా తెలుసుకోవడానికి సహాయం చేయి, నువ్వు చెప్పింది నేను పాటించడానికి సహాయం చేయి, నా కుటుంబంలో ఉన్న ఈ డిఫరెన్సెస్ పోయేలాగా, ఎలాగ నేను జ్ఞానం, అందరు చెప్తారు కదా జ్ఞానం కలిగి జీవించండి, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. ఇట్స్ ఈజీ టు జస్ట్ సే ద వర్స్. ఈ వర్స్ చెప్పడం చాలా తేలిక. బైబిల్లో ఉంది జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, కరెక్టే. జ్ఞానవంతురాలు ఎట్లా కట్టుకుంటుంది? ఆ జ్ఞానవంతురాలు ఎవరు? ఆ జ్ఞానవంతురాలు నేనే ఎందుకు, ఎలా అవ్వాలి అనే దానికి ఆన్సర్ లేదు. హౌ, వాట్ టు డూ, దర్ ఇస్ నో ఏమంటారు ప్లే బుక్ ఆర్ ఓకే అనిత నువ్వు పొద్దు నుంచి సాయంత్రం ఇట్లా చేసే నీ పని అయిపోతుంది, నువ్వు ఇల్లు కట్టేసుకుంటా అని అట్లా ఏదైనా ఉంటే బాగుండేది. అట్లా ఏమీ లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? క్రీస్తు, దిస్ ఈస్ ద హైరార్కీ. పాపం లేకముందే పర్ఫెక్ట్ దేవుడు పర్ఫెక్ట్ కపుల్ కి బెస్ట్ అని చెప్పి ఇచ్చింది పెళ్ళొక్కటే, మ్యారేజ్ అన్నది ఒక్కటే. ఆ మ్యారేజ్ యొక్క ప్రాముఖ్యత, మ్యారేజ్ యొక్క ఇంపార్టెన్స్ మన దేవుడు సృష్టించి మంచిది అని ఇచ్చినప్పుడు, దాంట్లో ఆ ప్రొసీజర్ హైరార్కికల్ సిస్టమ్ పెట్టినప్పుడు
Why not try what God's principle says and see the result అని నాకు అనిపించి, నేను ఇది చదువుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒప్పుదలను బట్టి, ఇంకొకటి ఏంటంటే నాకు అప్పుడు వచ్చిన ఆలోచన, ఇదే నేను వర్క్కి వెళ్ళి నా బాస్ చెప్తే నేను పనులన్నీ చేయనా, క్విక్ అనుకుండా చేస్తాను. ఎందుకంటే చేయకపోతే ఉద్యోగం పీకేస్తాడు, లేకపోతే నాకు రావాల్సిన ప్రమోషన్ రాదో, లేకపోతే దర్ సంథింగ్ ఎల్స్. కానీ నేను వెళ్ళి నా హస్బెండ్కి నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలన్నట్టు నా బాస్కి వెళ్ళి చెప్పగలనా? చెప్పలేను. బికాస్ దెర్ ఆర్ కాన్సిక్వెన్సెస్. అండ్ అట్ ద సేమ్ టైం ఆఫీస్ లో వర్క్ అయ్యే హైరారికల్ సిస్టమ్ ఇంట్లో ఎందుకు వర్క్ అవ్వకూడదు? ఎవడో బయట వ్యక్తి నాకు జీతం ఇస్తున్నాడని నా బాస్ ని నేను అంటే చెప్పినట్టుగా పని ఇంట్లో ఆఫీస్ లో చేయగలిగినప్పుడు వాట్ ఈస్ సో డిఫికల్ట్ ఫర్ మీ టు డూ ఇట్ అట్ హోమ్? దోస్ వర్ ద క్వశ్చన్స్ ఇన్ మై హార్ట్. నా భర్తకి చెప్పింది, లేకపోతే నా భర్త డెసిషనే ఫైనల్ అని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై హార్ట్? వాట్ ఈస్ దట్ నెగటివ్ అండ్ వాట్ ఈస్ దట్ ఏమంటారు, పొగర్, ప్రైడ్? Why should I do it? Why not my husband only understand me and move on? నా భర్తే నన్ను అర్థం చేసుకుని నేను చెప్పేదానికని తైతక్క అనొచ్చు కదా అని అనుకునేదాన్ని నేను. కానీ దేవుడు అలా పెట్టలేదు సిస్టమ్. అందరూ అలాగా భార్య చెప్పిన వెంటనే ఫట్ మన అన్ని చేసేరు కూడా. కానీ ఎప్పుడైతే ఈ సిస్టమ్ హైరార్కీ, దేవుడు పెట్టిన ప్రిన్సిపల్ దేవుడు అర్థం చేసుకోవడానికి సహాయం చేశాడో, ఆ విధానంలో టెస్ట్ చేసి చూడడానికి కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. అప్పటి నుంచి ఈవెన్ దో ఎ థాట్ కమ్స్ టు మై మైండ్, వై షుడ్ ఐ లిసన్ టు మై హస్బెండ్? వై షుడ్ ఐ జస్ట్ సే బ్లైండ్లీ ఎస్ టు మై హస్బెండ్? ఏదైనా డెసిషన్ ఇంట్లో ఉన్నా, లేకపోతే అతను చెప్పినట్టుగా చేయాలన్నా, ఇట్ వాస్ వెరీ హార్డ్ ఫర్ మీ. కానీ ఈ వాక్యం చదువుకున్న తర్వాత a choice I made in my heart, because this is what God has instituted, this is what God has put into practice. Help me to believe and do it అనేలాగా ఎప్పుడైతే పాజిటివ్ ఆర్ దే కరెక్ట్ చాయిస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ కి ఒబీడియన్స్ చూపించి నేను ఆ ఫస్ట్ స్టెప్ వేయగలిగాను, దేవుడు అప్పటి నుంచి నా కుటుంబంలో ఐ వాజ్ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్. దేవుడు నాకు సహాయం చేశాడు. అంటే ఒక్క రోజులో రాలేదండి డిఫరెన్స్. ఇట్ టుక్ టైం. చెప్పాను కదా, నా ఫస్ట్ 4 years ఏడుపు తప్ప ఏమీ లేదు. లేదంటే మా ఆయన పొద్దున ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తాడంటే టెన్షన్. నాకు కార్ నేర్పిస్తాడనమాట వీకెండ్, ఎందుకంటే నాకు కార్ కూడా రాదు అప్పటికి. కార్ లేకపోతే ఆ కంట్రీలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేము. కార్ నేర్పిస్తాడంటే టెన్షన్, ఎందుకంటే ఎన్ని మొట్టికాయలు పడతాయో, ఎన్ని తిడతాడో, నేను సరిగ్గా నడపలేదని. అలా ఒక టెన్షన్ ఉండేది. ఫోన్ చేసి మాట్లాడదాం అంటే అప్పట్లో వాట్సాప్ లేదు, ఏమి లేదు, ఒంటరిగా ఉండేదాన్ని. పొద్దున్న సాయంత్రం వరకు బయట మాట్లాడదాం అంటే చర్చ్లో అందరు అమెరికన్స్, ఎవరు తెలీదు, ఎవరు ఫోన్స్ తెలియవు, కాల్స్ తెలియవు. నాకు తెలిసింది ఒక్కళ్ళే, యేసు ప్రభు. ఉంది ఒక్కటే బుక్, ఏంటంటే బైబిల్. సో నాకు చాలా టైం ఉండేది. నాకు అసలు నేను అన్యుల కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు పాటలు పాడడం కూడా రాదు. కానీ పాటల బుక్ తీసుకుని నాకేది వస్తే రాగం. ఇప్పటికే మా పిల్లలు మా బాబు పాప నేను పాట స్టార్ట్ చేస్తే, మమ్మీ ఒకసారి ఆగు మమ్మీ అని వాళ్ళు పాట రాగం అందించి తర్వాత ఐ జాయిన్ దెమ్. సో నాకు ఐ డోంట్ ఈవెన్ నో ద ట్యూన్స్. అరే ఆ పాట ఎట్లా పాడాలో తెలియదు, చాలా పాటలు రావు. కానీ పాట పాడేటప్పుడు దేవుడు ఆ వచనం, ఆ పాటలో వచనం ఏంటో నా హృదయానికి హత్తుకునేలాగా దేవుని స్తుతించడం. దేవా నాకు కృప చూపించు, నాకు సహాయం చేయి, నువ్వు చెప్పిన మెథడ్ ఏంటో తెలుసుకోవడానికి, నా కుటుంబానికి ఈ ప్రావర్బ్స్ 14:1 చెప్పినట్లు జ్ఞానవంతురాల్లాగా నా కుటుంబాన్ని నేను కట్టుకోవడానికి నువ్వు నాకు సహాయం చేయని ఎప్పుడైతే నేను దేవుడు నాకు నేర్పించే దాన్ని ఫాలో అవడానికి సహాయం చేశాడో, దేర్ కేమ్ ఏ పాయింట్ ఈ 4 years తర్వాత, ఈ 4 years లోపే, ఐ థింక్ ఆఫ్టర్ 2.5 years లో దేవుడు నా భర్తకు కూడా ఒకరోజు ఇట్లా ఉన్న సమయంలో హీ కేమ్ టు మీ అండ్ హీ సెడ్, లెట్స్ మన ఇద్దరం కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి మన ఇద్దరి మధ్యలో ఆహ్వానిద్దాం. నేను నిన్ను ప్లీజ్ చేసుకోవడం లేదా నువ్వు నన్ను ప్లీజ్ చేయడం ఇలా హారిజాంటల్ కంటే, లెట్స్ గో టు గాడ్, మేక్ హిమ్ యాజ్ అవర్ ఫౌండేషన్ అండ్ దెన్ వీ విల్ బిల్డ్ ఆన్ ఇట్
అని తను చెప్పి యేసు ప్రభుని మా కుటుంబ జీవితంలో కూడా మేము ఆహ్వానించడానికి దేవుడు సాయం చేశారు. ఆ రోజు నుంచి 1 step at a time, ప్రతి చిన్న దాంట్లో పెద్ద దాంట్లో ఎట్లాగా లోబడి ఉండాలి, ఎలాగా నా కుటుంబాన్ని కట్టుకోవాలో God taught me step by step. A simple thing like మనం వంట వండేటప్పుడు నువ్వు స్పూన్ ఇలా పెట్టు అని చెప్పాడు అనుకో, అంతకుముందే ఏమనేదాన్ని, నేను ఇన్ని రోజులు ఏం చేయకుండానే వచ్చాను, స్పూన్ ఎట్లా పెట్టాలో కూడా నాకు తెలీదా, అయితే ఉప్పు వేయడం నాకు అసలు వచ్చేది కాదు, నేను వంట నేర్చుకోలేదు కాబట్టి ఉప్పు వేయమంటే అక్కడ ఉప్పు ఇలా పెద్ద డబ్బాలో వచ్చేది, నేను ఇట్లా వంచేసేదాన్ని అనమాట. మా ఆయన అట్లా కాదు, ఇలా చేతిలో వేసుకుంటే నీకు రేషియో తెలుస్తుంది, స్పూన్ లేకపోయినా అట్లీస్ట్ చేతిలో వేస్తే ఎంత వేస్తున్నావు తెలుసు అంటే, ఉప్పు వేసేది కూడా నువ్వు నాకు చెప్పాలా, ఆ మాత్రం నాకు తెలీదా, సర్లే ఎక్కువ పడితే మళ్ళీ చేసుకుంటా అనే యాటిట్యూడ్ ఉండింది నాలో. కానీ ఎప్పుడైతే దేవుడు ఇలాగ హెల్ప్ మీ టు అండర్స్టాండ్, హెల్ప్ మీ టు నో హౌ టు ఒబే స్మాల్ థింగ్స్ లో ఫస్ట్ అన్నప్పుడు దేవుడు నాకేమి ఆలోచన ఇచ్చాడంటే, ఒకరోజు అనిత నీ భర్త కొన్ని విషయాల్ని ఇలా చెయ్యి అని చెప్పాడు అనుకో, అందులో నీకు ఆయన ప్రేమ ఎందుకు కనపడట్లేదు అన్నాడు దేవుడు. అంటే అట్లా నాలో తప్పు చూపిస్తుంటే కూడా ప్రేమ అని ఎట్లా అనుకోవాలో నాకు అర్థం కాలేదు ఫస్ట్ లో. కానీ later on I was able to understand what is wrong in changing yourself in the way your husband wants. అతను నన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి తనకి తన భార్య ఎలా ఉండాలనుకుంటున్నాడో అది చెప్పినప్పుడు అలాగ నేను మారడానికి నాకెందుకు సమస్య? ఆయన నా మంచి కోసమే చెప్తున్నాడు కదా, సో దట్ వీ కెన్ హ్యావ్ బోత్ గుడ్ రిలేషన్షిప్. అట్లా వ్యతిరేకం ఉన్న స్వభావం నుంచి దేవుడు ఒక్క స్టెప్ తర్వాత ఒకటి స్లోలీ హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ మై హార్ట్. దేవుడు నా హృదయంలో కార్యం చేయడం మొదలుపెట్టి ఆ డెసిషన్స్ లో కూడా టు లెట్ గో ఆఫ్ మై నాకు చెప్పే చెయ్యాలి, నాకు అన్ని ఏమంటారు, నాకు పిక్చర్ అంతా ఏం చేస్తున్నాము, ఎందుకు అయిందో ఏంటో అంతా నువ్వు వివరం ఇచ్చి నువ్వు చెయ్యాలనే యాటిట్యూడ్ పోయింది. దేవుడు అప్పుడు ఏం సాయం చేశాడంటే, ఈ హైరార్కీ అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు హైరార్కీ. దేవుడు చెప్పిన ఈ ప్రిన్సిపల్, రేపు ఎవరిని అడుగుతాడు దేవుడు? రేపు వచ్చి అనితాన్ని నన్ను అడుగుడు, నా పిల్లలు బాగపోతే నన్ను అడుగుతాడు. కానీ నేను సరిగా లేకపోయినా, నా పిల్లలు సరిగా లేకపోతే ఫస్ట్ అడిగేది ఎవరిని? నా భర్తని. హ్యాపీ అనిపించింది నాకు అప్పుడు. అబ్బా, నేను వెళ్ళి దేవుడి దగ్గర టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మా ఆయన అడుగుతాడు, మా ఆయనే ఆ సమాధానం చెప్పుకుంటాడు. నేను చెప్పాల్సి నాకు ఉంటాయి, బట్ నాట్ యాజ్ అ హోల్ ఫ్యామిలీ. హౌ యూ లెడ్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా నడిపించావు, నీ కుటుంబానికి నువ్వు ఏం నేర్పించుకుంటావు నన్ను అడగడు, మా ఆయన అడుగుతాడు. సో all I need to do is just obey him, submit to him, and in the rest of the things God will take care. ఈ ఆర్డర్ ఎప్పుడైతే నాకు అర్థమయ్యి హైరార్కీ అర్థం చేసుకోవడం దేవుడు సాయం చేశాడు, అప్పటి నుంచి I saw many changes in my family life. Even a small thing like there was a verse, ఒక్క నిమిషం, I was సామెతలు 31:29లో చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మం అనుసరించి ఉన్నారు గాని వారందరికీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగిడనట. సో ఈ ప్రావర్బ్స్ 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటున్న దగ్గర నుంచి టు గెట్ ఎ ప్రైజ్ ఫ్రమ్ యువర్ హస్బెండ్. ఈ వచనంలో ఏం చెప్తుంది? చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరికీ మించి నీవు మంచిదానమని ఎవరిస్తున్నారు? ప్రైజ్. ఆ ప్రైజ్ ఎవరిస్తున్నారు? ఆ పొగడేది ఎవరంట? ఆమె పెనిమిటి. హస్బెండ్ ఈజ్ ప్రైజింగ్ యూ. ఆ స్టేజ్ అన్నమాట. ఈ జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటూ ఈ స్టేజ్ కి హస్బెండ్ షుడ్ ప్రైజ్ యూ అనే పాయింట్ కి వెళ్ళాలంటే you need to understand the principles of God and you need to work towards it. అలా వర్క్ చేయడం నేర్చుకున్నప్పుడు దేవుడు నీ కుటుంబ జీవితం ద్వారా మహిమ పొందుతాడు. మనం చాలా మంది వాక్యాలు వింటా ఉంటాం కదా ఈ మధ్య యూట్యూబ్ లో గానీ, మనకి ఈవెన్ క్యాలెండర్ వర్సెస్ పెట్టినప్పుడు ఏం చెప్తారు? ఇర్మియా 29:11 there is the verse.
God has good plans for you. He will prosper you. ఒక్క నిమిషం, let me read Jeremiah 29:11. Jeremiah 29:11. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. సో దేవుడు ఏం చెప్తున్నాడు? ఇట్స్ ప్లాన్స్ ఫర్ గుడ్ అండ్ మేక్ యూ ప్రాస్పర్. నీకు అన్ని బాగుంటాయి అని చెప్తారు అందరూ. ఆ ప్రామిస్ మనం చూసి కూడా అబ్బా దేవుడు నాకు ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడు అనుకుంటారు, కానీ అది పొందుకోవడానికి ఉండాల్సిన ముందు స్టెప్ ఆలోచించారు. వెన్ విల్ గాడ్ మేక్ యూ ప్రాస్పర్, వెన్ విల్ గాడ్ మేక్ ఇట్ వర్క్ ఫర్ యూ, ఆ ముందు తెలుసుకోరు. ఎంతసేపు దేవుడు నాకు ఇచ్చేస్తాడని చెప్తారు. మీకు వచ్చేస్తుంది అని చెప్తారు, కానీ దానికి పొందుకోవడానికి ముందు చేయాల్సిన ఒబీడియన్స్, పొందుకోవడానికి ముందు దేవుడు నీలో ఏం చూస్తున్నాడు, దేవుడికి అసలు ఏం కావాలి, ఆయన ఎవరు, ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవాలి. సో దేవుడు ఈ వచనం 29:11 చెప్పిన రీతిగా మిమ్మల్ని ప్లాన్స్ ప్రాస్పర్ చేసి మిమ్మల్ని అభివృద్ధి చేయాలి, అన్ని మంచి ప్రణాళికలే నీ పట్ల చేశాడు అనే ప్రామిస్ మీ కుటుంబంలో మీలో నెరవేరాలంటే ఫస్ట్ దేవుడిని ఎవరు, ఆ దేవుడు ఇచ్చే దేవుడు ఎవరు, ఆయన ఎందుకు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు అని మీరు నిజంగా ఆలోచించగలిగితే దేవుడు ఆయన గుణగణాలు మీరు ఆలోచించినప్పుడు హీఈస్ ఎ జెలస్ గాడ్. హీఈస్ ఎ గాడ్ who deserves all our glory. He cannot equate himself to anybody. He cannot give his glory to anybody else. ఆయన మహిమ ఎవరికి పంచడంట. ఆయన రాజులకు రాజు, ప్రభుల పదు పైన ఉంటాడు. ఆయన మహిమ, ఆయన పేరుకి he would never he will never compromise. అలాంటి దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటి? He wants to get glory out. He wants to get glory through you. నీ సాక్ష్య జీవితం వల్ల, నువ్వు కుటుంబం కట్టుకునే దాన్ని బట్టి, నువ్వు జీవించిన విధానం బట్టి నీ దేవుని నామానికి నువ్వు అవమానం తేవు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ యూ విల్ గివ్ గ్లోరీ టు హిమ్. యూ విల్ గివ్ దేవుని నామానికి మహిమ, పొగడతా, దేవుని నామాన్ని గొప్ప చేస్తావు. నువ్వు ఎవరి మధ్యలో? నువ్వు జీవిస్తున్న ప్రజల మధ్యలో. అలా నువ్వు నీ జీవితాన్ని మహిమ పరిచయ రీతిగా నిన్ను నువ్వు మార్చుకోగలిగి, దేవునికి లోబడి, దేవుడు చెప్పిన వివాహ వ్యవస్థలో ఉండి నువ్వు చేసినప్పుడు, ప్రవర్తించినప్పుడు, నిన్ను నువ్వు మార్చుకోగలిగినప్పుడు దేవుని సహాయంతో, అప్పుడే నీకు చెప్పిన 29:11 ప్రామిస్ నెరవేరుతుంది. చాలా మంది జస్ట్ బికాజ్ నేను నోట్తో చెప్పినా, నేను చెప్పేస్తాను నాకు వచ్చేస్తుంది అనుకుంటారు. లేకపోతే నేను దీని గురించి 2-3 సార్లు ఆలోచించాను నాకు వచ్చేస్తుంది అనుకుంటారు. అలా కాదు. Just because God said it in the word of God, it doesn't happen automatically in your life. దేవుడు వాక్యంలో చెప్పాడు కదా అంటే అది నువ్వు చదివావు కదా అని నీ జీవితంలో అది నెరవేరిపోదు. You have to first have faith and then you have to believe and trust in his system. దేవుడు చెప్పిన ఆ సిస్టమ్, ఆ పద్ధతిని నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకుని దాంట్లో నడవగలిగి దేవుని నామానికి మహిమ తెచ్చినప్పుడే నీ జీవితంలో ఈ కార్యం జరుగుతుంది. చాలా మంది ఆ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ని ఇష్టపడరు. దే జస్ట్ కోట్ ఇట్ విత్ దర్ మౌత్ అండ్ దే సే ఇట్స్ ఓకే, ఐ గెట్ ఇట్. నేను నోటితో చెప్పేశాను, లేకపోతే నేను ఇట్లా అనుకున్నాను, దేవుడిని అడిగేశాను, నాకు వచ్చేస్తుంది అంటారు. అడగడం కూడా ఉండదు, దేవుడికి చెప్పడమే ఉంటుంది చాలాసార్లు. దేవా, ఇక్కడ వచనం ఉంది, ఇందులో నువ్వు ఇట్లా నా ప్లాన్స్ ని ప్రాస్పర్ చేస్తానన్నా, నువ్వు చెప్పావు కదా చెయ్యి అంటారే గాని వీళ్ళేం మార్చుకోరు. వీరు అసలు ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి దేవా అని, ఎలా నన్నే మార్చుకోవాలి, క్వశ్చన్స్ ఏ ఉండవు అనమాట. సో నేను అట్లీస్ట్ నాకు అర్థమైనంత వరకు వాక్యంలో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇన్ టు యువర్ అటెన్షన్. ఈ రోజు నేను ఈ ఫ్యూ 6 థింగ్స్ దట్ ఐ జాటెడ్, నేను రాసుకున్నాను. అది ఆ ప్రాసెస్ ఎలా నాకు హెల్ప్ అయిందో, నేను ఎలాగా
అర్థం చేసుకోగలిగాను, అది నా జీవితంలో ఎలా సహాయపడిందో దేవుని వాక్యం, అది నేను మీకు ఈరోజు షేర్ చేయాలను. ఫస్ట్ థింగ్, మీకు ఒక సమస్య వచ్చింది కుటుంబ జీవితంలో, ఇలా ఉండింది. సో నా సిచ్యువేషన్ రాకీ, ఇప్పుడు మా భార్య భర్తల్లో అన్యోన్యత లేకపోవడం, లేకపోతే నా హస్బెండ్ ని ప్లీజ్ చేయలేకపోవడం, మెనీ ఏరియాస్ ఆఫ్ మై లైఫ్ ఐ డిడ్ంట్ ఈవెన్ నో ద బేసిక్ అండర్స్టాండింగ్. ఆడవాళ్ళం కాబట్టి మీరు అన్ని ఏజెస్ ఉండుంటారు. బేసిక్ ఇంటిమసీ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, ఆ బేసిక్ కాన్సెప్ట్స్ కూడా నాకు తెలియదు. ఐ వాజ్ సో నైవ్. ఏదో చదువుకున్నాను, డిస్టింక్షన్ వచ్చింది, మాస్టర్స్ కంప్లీట్ చేశాను, కానీ ద అదర్ సైడ్ ఆఫ్ మీ ఈజ్ అ జీరో. ఐ డింట్ ఈవెన్ నో ద బేసిక్స్. వంట రాదు, ఎందుకంటే ఎంతసేపు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలని నేర్పారు కాబట్టి ఐ డింట్ పే అటెన్షన్ టు దోస్. ఏదో మమ్మీకి హెల్ప్ చేసేదాన్ని కాబట్టి ఆ కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు చూపించలేదు. రేపు పిల్లలు పుడతారు, వాళ్ళకి నేను అన్ని నేర్పుకోవాలనే అలా ఆలోచనలో కూడా ఎప్పుడు రాలేదు. రేపు హస్బెండ్ కి మంచిగా వంట చేసి పెట్టాలి, లేకపోతే హస్బెండ్ ని ప్లీజ్ చేయాలి. పెళ్ళైన తర్వాత ఇంటిమసీ ఉంటుంది, ఒక ఇంటర్ కోర్స్ ఉంటుంది, యు నీడ్ టు బి be a blessing to your husband. అసలు ఆ విషయాల్లో I'm zero knowledge. I didn't even know how to please my husband. అసలు ఏం చేస్తారో ఎలా చేస్తారో కూడా తెలియదు నాకు. అలా ఉన్నప్పుడు ఎవరు చెప్తారు? నేను వెళ్ళి ఏమో అక్కడ అమెరికాలో ఉన్నాను. I didn't even know who to ask. Or is there any person to ask? ఎవరైనా అడగొచ్చో అడగకూడదో తెలియదు. అసలు ఇది ఏం చెయ్యాలో తెలియదు. ఎవరిని అడగాలి? అప్పుడు నిజంగా కొన్ని రోజులైతే నాకు కన్నీళ్ళు వస్తా ఉండేవి. దేవా, నేను ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరిని అడగాలి, అడిగినా చెప్తారా, ఎట్లా వీటిలో జ్ఞానం ఎట్లా వస్తుంది? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది అంటున్నావు, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది నాకు? దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఐమ్ టెల్లింగ్ యూ. కానీ when you go to God, when you pour out your heart, నీ దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు నీ మనసు విప్పి నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు ఓపెన్ హార్టెడ్ తో దేవుని ప్రేమ, ఇప్పుడు చాలా మందికి దేవుడు శిలువలో నీ కోసం చనిపోయాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు అని ఆ రక్షణ పొందుకుంటారు. కానీ ఆయన ప్రేమ, అసలు ఆయన ఎవరు, ఆయన ప్రేమను ఎలా చూసుకొని అనుభవపూర్వకంగా ఆయన ప్రేమని నీ జీవితం ద్వారా ఎలా బయలుపరచాలో కూడా మెనీ పీపుల్ డోంట్ నో. దే ఆల్ గో విత్ దేర్ హెడ్ నాలెడ్జ్. ఓ, క్రైస్ట్ డైడ్ ఫర్ మై సిన్స్, దేవుడు చనిపోయాడు సిలువలో, ఆయన నా పాపాల కోసం ప్రాణం పెట్టాడు, నేను ఒప్పేసుకుంటే దేవుడు ఫర్గివ్ చేస్తాడు, నాకు నిత్య జీవం వచ్చేసింది. నిత్య జీవం వచ్చింది, నువ్వు పరలోకం పోతావు, సరే. ఇప్పుడు ఈ 70-80 years నువ్వు జీవించాల్సిన విధానం ఎవరు చెప్తారు? ఎలా తెలుస్తాయి చిన్న చిన్న విషయాల్లో? హస్బెండ్ ని ఎలాగ ప్లీజ్ చేయాలి, వంట ఎలా బాగా చేసుకోవాలి, పిల్లల్ని ఎలా బాగా పెంచుకోవాలి, ఎవరు చెప్తారు ఇవన్నీ? అందుకే తీర్చిపత్రికలో దేవుడు అంటాడు, యవ్వన స్త్రీలు గో అండ్ లెర్న్ టు యువర్ వృద్ధ స్త్రీలు ఉన్నారు కదా, అందుకోసమే ఉన్నారు వాళ్ళు చర్చిలో. దేవుడు అందుకోసమే అది కూడా రాసి పెట్టాడు, ఆ ప్రిన్సిపల్. గో టు యువర్ ఓల్డర్ ఉమెన్, గో ఆస్క్ దెమ్, దే హ్యావ్ లివ్డ్ దేర్ లైఫ్ ఫర్ 40 years. 40 సంవత్సరాల జీవితం మీకంటే ఎక్కువే జీవించారు కదా, వాళ్ళకి ఇవన్నీ తెలియవా? ఈ సమస్యలన్నీ వినుండరా? అడిగి తెలుసుకోగలిగే జ్ఞానం ఎందుకు లేదు? దేవుడు నిజంగానే ప్రశ్న అది. మీ అక్కడికి వెళ్ళి అసలు అలా అడగడానికి కూడా ఆప్షన్ లేకుండా అయిపోయింది నాకు అక్కడ ఉండడం వల్ల. అప్పట్లో ఈ టెక్నాలజీ లేదు కాబట్టి. కానీ దేవుడు ఆయన వాక్యం ఇచ్చాడు, ఆయన ప్రిన్సిపల్స్ ఇచ్చాడు, ఆయన ఎన్నో దైవ భక్తులు రాసిన బుక్స్ ఉన్నాయి. ఇఫ్ యు రీడ్ దెమ్ యూ కెన్ నో అబౌట్ ఇట్. నేను చేసిన ఫస్ట్ హోంవర్క్ సబ్మిషన్ గురించి. అప్పుడు ఒక రోజు నిజంగా మా డాడీకి ఫోన్ చేసి అడిగాను నేను, ఏం డాడీ నువ్వు ఒక్కరోజు కూడా చెప్పలేదు నా భర్తను ప్రేమించాలి, నేను వంటన్నాన్ని కొంచెం నేర్చుకుని ఆయన ప్లీజ్ చేయాలను, నా పిల్లల్ని పెంచుకోవాలి, అసలు ఆ టాపిక్ గురించే నువ్వు మాట్లాడి ఎందుకు చెప్పలేదు నాకని అడిగాను నేను. అంటే అనిత, నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్, దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ. కానీ ఒకవేళ నీ జీవితంలో అనుకోని సంఘటన అయ్యి నువ్వు ఒంటరి దాని అయిపోయినప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, అందుకోసం నేను వాటి మీద ఫోకస్ చేశాను కానీ ఇది ఫోకస్ చేయలేదు అన్నాను. మా అమ్మని కూడా ఇదే ప్రశ్న అడిగాను వచ్చినప్పుడు, అమ్మ నువ్వు నాకు పెళ్లి చేసావు, పంపించావు, పెళ్లి అయిన తర్వాత భర్తతో ఇట్లా ఇంటిమసీ ఉంటుంది,
నువ్వు ఎందుకు చెప్పలేదు నువ్వు నాకు అంటే, మా అమ్మ నాకేం చెప్పలేదు, పెళ్ళైన తర్వాత అలాగే నేర్చుకున్నాను, నువ్వు అలాగే నేర్చుకుంటావులే అనుకున్నాను అంది మా అమ్మ. అట్లా ఎట్లా అనుకుంటావమ్మా నువ్వు, అందరికీ అన్ని తెలిసిపోతాయని ఎట్లా అనుకుంటావు అంటే, ఐ డింట్ నో అండ్ మై మామ్ డింట్ నో, మా అమ్మకు తెలియలేదు చెప్పాలని. కానీ ఈ రోజు నేను నా కూతుర్ని పెంచుతున్నప్పుడు ఐ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు టెల్ ఎవ్రీ స్మాల్ థింగ్. ఏ సమయానికి ఏం చెప్పాలో అవి చెప్పే జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. మా అమ్మాయి 5th grade 6th grade ఉన్నప్పుడు ఇక్కడ హై స్కూల్ ఉంటే పిల్లలు అక్కడ ఒక డెకేడ్ ముందు ఉండిపోతారు అనమాట. ఇక్కడ కాలేజ్ లో ఉన్నారంటే అమెరికాలో హై స్కూల్ ఉంటేనే అన్ని తెలిసిపోతాయి. సో నా పాపకు నేను 5th class నుంచే మొదలు పెట్టాను. అసలు పీరియడ్స్ అంటే ఎందుకు వస్తాయి, పీరియడ్స్ ఇంపార్టెన్స్ ఏంటి, బేసిక్స్ అవి కూడా తెలియదు నాకు పెళ్ళైనప్పుడు. దట్ ఈస్ అ బ్లెస్సింగ్. దేవుడు పీరియడ్స్ ఇచ్చింది ఒక బ్లెస్సింగ్. అన్యుల్లో అయితే ఓ పెద్ద పండగ చేస్తారు. ఐ డోంట్ నో వాట్ దే డూ ఇన్ క్రిస్టియానిటీ. కానీ అది ఎందుకు ఒక మైల్ స్టోన్ అంటే, ఆ రోజు నుంచి దేవుడు వివాహ వ్యవస్థని సృష్టించే సెకండ్ ధర్మం తీతులో మనం చదువుకున్నాం కదా, పిల్లలు ప్రోక్రియేట్, బ్రింగ్ అప్ యువర్ నెక్స్ట్ జనరేషన్. నీ నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని పైకి తీసుకొచ్చి వాళ్ళకి దేవుని గురించి చెప్పడమే ప్రయారిటీ ఆఫ్ ఎ విమెన్ ఇస్ టు గో టీచ్ యువర్ చిల్డ్రన్. సో నా కూతురికి నేను తెలుసుకున్న తర్వాత పీరియడ్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి, దేవుడు ఎందుకోసం పెట్టాడు, ఆ జ్ఞానం నేను నా కూతురికి అందించాను. నేను డోంట్ టేక్ ఇట్ లైట్లీ. పీరియడ్ పెట్టింది ఒక దాని తర్వాత ఇఫ్ యూ డోంట్ ఒబే గాడ్స్ ప్రిన్సిపల్, ఇఫ్ యూ గో జస్ట్ బీ విత్ సమ్ పర్సన్, యూ విల్ గెట్ ప్రెగ్నెంట్. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్. నా కూతురికి నేను క్లియర్ గా చెప్పాను, కాన్సిక్వెన్సెస్ చెప్పాను, దేవుడు ఎందుకు పెట్టాడో చెప్పాను. And then what happens next if you don't follow God's law, if you don't not law God's principles? అలాగే నేను ఫస్ట్ ఇప్పుడు ఎనీ ఇష్యూ ఇన్ యువర్ లైఫ్, దీస్ ఆర్ ద 6 things you can try in your life. మీ కుటుంబంలో, మీ జీవితంలో మీరు ఈ 6 points మీరు మీకు అప్లై చేసుకోవచ్చు. And you can figure it out. మీకు తెలియకపోతే God always given people in your life, older women, go ask them. Or మీరు మీ సంఘంలోని ఎంతో మంది 48 years 50 years of their successful married life లో ఉండి వాళ్ళు ఎంతో చక్కగా అనేకులకి కౌన్సిలింగ్ ఇస్తూ, లేకపోతే అనేకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు అడుగుతుంటే ఒక మాదిరికరమైన జీవితం. వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటారో బయట ఎలా ఉంటారో యూ కెన్ ఆల్వేస్ అండర్స్టాండ్ వెన్ యూ సీ దెమ్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, అడగండి, చెప్తారు వాళ్ళు. వై వుడ్ నాట్ ఎనీబడి షేర్? సో ఫస్ట్ థింగ్ ఈస్ ద కాన్సెప్ట్, యూ నీడ్ టు నో హూ యువర్ గాడ్ ఇస్. నీ దేవుడు ఎవరు, ఆయన గుణగణాలు ఏంటి, ఆయన అట్రిబ్యూట్స్ ఏంటి, ఆయన ఒక లైక్ హీస్ ఎ సావరిన్ గాడ్, he rules over everybody. ఆయన ఎంతో he's omniscient God. అంటే దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. he's all knowing, he rules over everybody. అంటే దేవుడు అందరినీ పరిపాలించే దేవుడు, సార్వభౌమత్వం కలిగిన దేవుడు అని ఎప్పుడైతే ఈ గాడ్స్ అట్రిబ్యూట్స్, నీ దేవుడు ఎవరో ఆయన గుణగణాలు ఏంటో నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. ఆయన ఇందాక చెప్పినట్టు ఆయన మహిమకి కాంప్రమైజ్ అవ్వని దేవుడు. మన దగ్గర నుంచి కోరుకునేది మహిమ. ఆయనకి మనం మహిమ తెచ్చిపెట్టిన మానవ జాతి నుంచి దేవుడు కోరుకున్నది, దేవుడు ఫైనల్ డేస్ లో రివీల్ చేసేది అదే మహిమ. ఆయన మహిమ, he wants to let everybody know who he is, or it will be one day revealed much more clearly when God comes in the second coming. కానీ that is the first thing, you need to know who your God is, what are his attributes, and what is he expecting out of you. నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఆ ప్రిన్సిపల్ ఏంటి, ఆయన ఎవరు, ఆయన ఎలాంటి వాడు, ఆయన మీ దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు, అది మనం తెలుసుకున్నప్పుడు that is the first step, know the concept. Second thing is you need to question yourself. నువ్వెక్కడికి వెళ్ళి సహవాసం చేస్తున్నావు,
నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు, ఏమి వింటున్నావు, విన్న వాక్యం ఎందుకు నీలో పనిచేయట్లేదు, నువ్వు అంటే ఎట్లాంటి క్వశ్చన్స్ అంటే నిజంగా నువ్వు ఒక సమస్య ఉంది, దాంట్లో నువ్వు మారాలనుకున్నప్పుడు నువ్వు ఈ ప్రశ్నలు వేసుకోగలవు. ఎందుకంటే మనం ప్రతి వారం చాలా వరకు చెక్ లిస్ట్ క్రిస్టియన్స్ అయిపోతాం. ఎట్లా అంటే సండే కదా చర్చికి పోవాలి, సండే కదా వెళ్ళి ప్రబ్బాలు తీసుకోవాలి, ఆదివారం కదా వెళ్ళి నలుగురితో హలో హాయ్ చెప్పేయాలి, ఇంటికి వచ్చేయాలి, వంట చేసుకోవాలి, ఏదో పొద్దున వాక్యం చెప్పాడు కదా మన సాయంత్రం ఫ్యామిలీ ప్రేయర్ చేయాలంటే ఓకే ఏదో ఒక వచనం చదువుకుందాం, కళ్ళు మూసుకుని మనకు కావాల్సిన విషయాలన్నీ ప్రార్థన చేద్దాం. వన్ వే అన్నమాట. ప్రార్థన కూడా ఎట్లా అంటే దేవా నా బాధ్యత నేను నీకు చెప్పడమే, ఆయన చెప్పేది విందామని ఉండదు, అట్లా ఫినిష్ చేసేస్తారు. ఒక మాదిరిగా దేవుని తెలుసుకున్న వాళ్ళు అయితే. అది కూడా లేని వాళ్ళు ఏంటంటే ఫర్ ఓన్లీ అదర్స్ టు అబ్జర్వ్ ఆర్ అదర్స్ దృష్టిలో ఓకే నేను చర్చికి వచ్చానని వీళ్ళు నోట్ చేసుకుంటే చాలా చెప్పేది, వాళ్ళకి వెళ్ళేది హలో చెప్పేదో వందనాలు చెప్పేదో ఇంటికి వచ్చేది. అంటే వీళ్ళు వెళ్ళి అటెండెన్స్ వేసుకున్నాం అని ఫీలింగ్ కూడా కాదు, ఎదుటోళ్ళకి మనం కనపడ్డామా లేదా ఇంటికి వచ్చామా, అంతేగాని అసలు నేను ఎందుకు వెళ్తున్నాను సంఘానికి, ఏం నేర్చుకోవడానికి వెళ్తున్నాను, వెళ్ళినప్పుడు బోధకుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తున్నాడు, ఆ వాక్యము విన్నది నాకు సరి చేసుకోవడానికి ఏదన్నా ఉందా లేదా, ఆయన చెప్పేది కరెక్టా కాదా, నోట్స్ చేసుకోవడమో లేకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి వినడమో అట్లాంటివి ఏం ఉండవు. కానీ మనం ఒకవేళ ఒక విషయంలో మారాలనుకుంటే సెకండ్ థింగ్ ఏంటి, వీ హ్యావ్ టు చెక్ అవర్ వేర్ వీఆర్ గోయింగ్, వాట్ ఆర్ వీ డూయింగ్, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏ సంఘానికి వెళ్తున్నాము, సంఘంలో ఏం వింటున్నాము, విన్నది పాటిస్తున్నామా, విన్నది దేవుని వాక్యంలో మళ్ళీ ఒకసారి వచ్చి చెక్ చేస్తున్నామా ఏంటి అనే ప్రశ్న నువ్వు వేసుకున్నప్పుడు థర్డ్ స్టెప్ గమనించుకోవాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. ప్రశ్న వచ్చింది కదా, ప్రశ్న వచ్చినప్పుడు దాంట్లో పరిశీలించుకోవాలి కదా. ఆ పరిశీలనలో మనం ఏం చేయాలంటే దేవా నేనేదో ప్రార్థన చేసేటప్పుడు కూడా ఓకే మనకి ఈ పద్ధతి ఒకటి ఉంటది, దేవా ఈ ఫ్రేజ్ తో స్టార్ట్ చేస్తారు, యేసు నామంలో ఎండ్ చేస్తారు, అట్లా రొటీన్ గా ప్రార్థన చేస్తున్నానా, లేదంటే నా నా విరిగిన నలిగిన హృదయంతో నీ సన్నిధిలో ఉండగలుగుతున్నానా అని మనం ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేసుకుంటే, నిన్ను నువ్వు పరిశీలించుకుంటే, నిన్ను నువ్వు ఒకసారి ఆలోచించుకుంటే, నేను ఊరికే వెళ్ళి వాక్యం వినేసి వచ్చి ఆ వాక్యము బండ మీద పడిన రీతిగా నా హృదయం ఉందా, ఎందుకు చలనం లేని ఇన్ని జూమ్ మీటింగ్లు, ఇన్ని ప్రీచర్స్, ఇన్ని యూట్యూబ్ మెసేజ్లు ఇప్పుడు విరివిగా ఉన్నాయి, అన్ని ఉన్నా కూడా మన జీవితంలో మార్పే ఉండదు, మన జీవితంలో ఒక ఛాలెంజ్ ఉండదు. ఓకే నేను ఈ విషయంలో నేను దేవుని సహాయం కోరి ఐ వాంట్ టు మూవ్ ప్రోగ్రెస్, ఐ వాంట్ చెక్ మై ప్రోగ్రెస్ అని ఏం ఉండదు, హ్యాపీగా ఎప్పటిలాగే ఉంటుంది. కానీ కోరికలు మటుకు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఎట్లుంటాయంటే అందరు సాక్ష్యాలు చెప్తారు కదా, అబ్బా నేను కూడా ఆమెలాగా ఉద్యోగం తెచ్చేసుకోవాలి, అబ్బా నేను కూడా ఆమెలాగా ఒక మంచి చీర కొనేసుకోవాలి, దేవుడు అడిగితే చీర ఇచ్చాడంట, చిట్టి లేపితే చీర వచ్చిందంట, నేను కూడా అట్లా చిట్టి కట్టేసుకుని చీర కొట్టుకోవాలి, అలా ఆలోచించడం. కానీ దేవా అసలు నువ్వు నన్ను ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం అవ్వాలి, దేవుని తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే యు ఆర్ నాట్ ఈవెన్ అట్ ద ఫస్ట్ స్టెప్. తెలుసుకున్నాక నిన్ను నువ్వు గమనించుకున్నప్పుడు మారాలి అని నువ్వు అనుకుంటే, మారకపోతే మీరు యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. మీరు ఇక్కడ ఉండి నేను చెప్పే షేర్ చేసి వినడం వల్ల కూడా మీకు ఉపయోగం లేదు. కానీ మీరు ఫస్ట్ గ్రహించుకుని, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని, మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నప్పుడు మీకు దేవుడు ఆలోచన క్రియేట్ చేస్తాడు. ఆ ఆలోచన క్రియేట్ చేసిన తర్వాత యూ నీడ్ టు స్టార్ట్ వర్కింగ్ విత్ ఫర్ ఇట్. అబ్జర్వ్ చేసిన ఎగ్జామిన్ మీరు పరిశీలించిన తర్వాత యూ నీడ్ టు స్టార్ట్ అబ్జర్వింగ్, అంటే గమనించాలి. ఏమని గమనించాలి, ఎలా గమనించాలి, ఏం తెలుసుకోవాలంటే నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, లేకపోతే నీ చుట్టుపక్కల దేవుడు ఎటువంటి దైవ బిడ్డల్ని పెట్టాడో, ఎటువంటి కపుల్స్ ని పెట్టాడో, నీకు నిజంగా డిజైర్ ఉండి నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నేను ఇందులో
మార్పు చెందాలనుకుంటున్నాను, ఈ విషయంలో నేను నేను విజయం పొందాలనుకుంటున్నాను అన్నప్పుడు నువ్వు హోంవర్క్ చేస్తావు. ఏంటా హోంవర్క్? గమనించడం. ఫస్ట్ థింగ్ గమనించాలి. ఏం గమనించాలి? అసలు మా చర్చిలో ఎంతమంది కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి, ఎంతమంది కుటుంబాలు ఆత్మీయంగా ఉన్నాయి, ఎంతమంది కుటుంబాలు అసలు గొడవలు లేకుండా ఉన్నాయి, ఎంతమంది కుటుంబాలు దేవుని చెప్పిన ఈ హైరార్కీని, ఈ పద్ధతిని ఫాలో అయ్యి నడుచుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబ జీవితం కాపాడుకున్నారనే ఫస్ట్ అబ్జర్వింగ్ చేస్తావు. అబ్జర్వ్ అంటే గమనిస్తావు, పరిశీలిస్తావు, తెలుసుకుంటావు, చూస్తావు. నువ్వు ఫస్ట్ చూడాలి కదా తెలుసుకోవాలంటే. చూసి తెలుసుకుంటావు. ఏమని తెలుసుకుంటావు? ఓ ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ గాస్పల్ హాల్ అత్తమ్మ, కేజీ అత్తమ్మ వరప్రసాద్ రెడ్డి గారు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఈ ఊర్లో? 47-48 years of their marriage life. వాళ్ళు వాళ్ళ ఒక్క ఈ అనంతపూర్కే కాదు, దే గో టు మెనీ ప్లేసెస్, దే హ్యావ్ కౌన్సిల్డ్ మెనీ కపుల్స్, దే హ్యావ్ లివ్డ్ ఎ లైఫ్ దట్ ఈస్ అ బ్లెస్సింగ్. చూసినప్పుడు నా లాంటి అమ్మాయి ఏమనుకోవాలి? ఓకే, ఐ థింక్ అట్లీస్ట్ 50 decades వీళ్ళు వాళ్ళ కుటుంబ జీవితంలో బ్లెస్సింగ్ గా ఉన్నారంటే, వాళ్ళని గమనించినప్పుడు, వాళ్ళ ప్రవర్తనని చూసినప్పుడు, ఓకే ఐ థింక్ ఐ కెన్ గో ఫస్ట్ యూ కెన్, మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇద్దరు కపుల్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఒకరినొకరు ఎలా సన్మానించుకుంటున్నారు, ఒకరినొకరు ఎలాగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, యూనో హెల్ప్ చేసుకుంటూ, ఒకరినొకరు ఎలా ఉన్నారో యూనో మనం చూసినప్పుడు, ఓకే ఐ థింక్ ఐ కెన్ గో ఆస్క్ దిస్ కపుల్ అని మనం ఏం చేస్తాం? ఫస్ట్ వెంటనే వెళ్ళిపోము, ప్రార్థిస్తాం. దేవుడు నడిపించినప్పుడు, ప్రార్థించినప్పుడు వెళ్ళి, ఆంటీ, అంకుల్, యునో దిస్ ఇస్ మై ప్రాబ్లం, ఈస్ దేర్ ఎ వే ఐ కెన్ గెట్ మై దేవుని సన్నిధిలో మీరు ఫస్ట్ ప్రార్థన చేసుకుని వెళ్ళి తర్వాత ఈ కపుల్స్ ని మీరు కౌన్సిలింగ్ అడుగుతారు. లేకపోతే యూ లాస్ట్ ఫర్ ఫ్యూ థింగ్స్ టు నో. ఫస్ట్ అయితే క్వశ్చన్స్ అడగొచ్చు. మీరు వెళ్ళి మీ సమస్య ఓపెన్ అప్ చేసేసుకుని ఆన్సర్ అడగాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఆస్క్ దెమ్ క్వశ్చన్స్. ఆర్ యూ హ్యాపీ ఇన్ యువర్ మ్యారేజ్? మీ వివాహ జీవితంలో మీరు సంతోషంగా ఉన్నారా? మీకు అంకుల్ మిమ్మల్ని బాగా చూసుకుంటారా? బేసిక్ థింగ్స్ గో ఆస్క్. మీ ఇద్దరు ఫ్యామిలీ ప్రేయర్ చక్కగా చేసుకోగలుగుతారా? ఒకరి పక్కన ఒకళ్ళు ఉండాలి సంతోషంగా అని అనుకుంటున్నారా? బేసిక్ థింగ్స్. ఒకళ్ళ పక్కన కొంతమందికి అయితే, కొన్ని కపుల్స్ కి దే క్యాంట్ ఈవెన్ సిట్ టుగెదర్ అండ్ లాఫ్ టుగెదర్. కలిసి కూర్చుని మనస్ఫూర్తిగా నవ్వలేరు. ఎందుకంటే ఎన్నో జరుగుంటే వాళ్ళ మధ్యలో. నేను సినిమాల్లో అయితే డైలాగ్స్ బాగుంటాయి, నువ్వు లేకుండా నేను ఉండలేను. అది నిజ జీవితంలో నువ్వు చెప్పగలుగుతావా నీ భర్తతోటి? ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ. నువ్వు లేకుండా ఉండలేను. దేవుడు నిన్ను ఇచ్చిన తర్వాత నాకు నువ్వు అలవాటు అయిపోయావు, నువ్వు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు, లేకపోతే ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ వీఆర్ ఏబుల్ టు లివ్ టుగెదర్. అలా చెప్పగలుగుతావా నీ భర్తకు? నువ్వు వెళ్ళి చెప్పలేకపోతే వెళ్ళి వాళ్ళ క్వశ్చన్ అన్నా అడుగు, వాళ్ళ జీవితంలో అలా ఉన్నారేమో, అట్లా తెలుసుకో ఫస్ట్. సో మన 4th స్టెప్ ఏంటి? యూ నీడ్ టు అబ్జర్వ్, గమనించాలి, వెళ్ళి క్వశ్చన్లు అడగాలి. ఎట్లా వస్తుంది జ్ఞానం అంటే, ఫస్ట్ వెళ్ళి గమనించినప్పుడు, వెళ్ళి క్వశ్చన్లు అడిగినప్పుడు తెలుస్తుంది నీకు ఆన్సర్ తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? ఓ, నా జీవితంలో ఎందుకు ఇక్కడ 0 ఉన్నాను? వై ఆమ్ ఐ నాట్ గెటింగ్ 100% ఆర్ అట్లీస్ట్ 20 మార్క్స్ కూడా ఎందుకు రావట్లేదు ఈ ఒక్క ఏరియా ఆఫ్ మై లైఫ్ లో? వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ అడిగితే నీకు దేవుడు కన్ఫర్మేషన్ ఇస్తాడు, పీస్ ఇస్తాడు. అట్లా దేవుడు ఎంతో మందిని పెట్టాడు. అందుకే మనకి ఫెలోషిప్ ఇచ్చాడు. ఈ వాక్యంలో ఇది కూడా ఉంటుంది కదా, ఫైర్ అంట నలుగురు ఉన్నప్పుడు, 4 కట్టలు ఉన్నప్పుడు ఫైర్ బాగా వస్తుంది. ఒక కట్టను తీసుకాస్త పక్కన పెట్టండి, ఆ కట్ట ఆరిపోతుంది. ఈ గుంపులో ఉన్న కట్టలని బాగా వెలుగుతాయంట. అందుకే దేవుడు మనకి ఫెలోషిప్ ని ఇస్తాడు. కానీ నువ్వు ఎన్నుకున్న ఫెలోషిప్పే కరెక్టా కాదా ఫస్ట్ చెక్ చేసుకో. అబ్జర్వ్ చేయి, గమనించు, వాక్యం చదువు. నువ్వు పుల్పిట్ లో దేవుని వాక్యం దేవుడు చెప్పారంటే ఇంటికి వచ్చి ఒకసారి కొంచెం హోంవర్క్ చేయి. వాళ్ళు చెప్పింది కరెక్టేనా, ఊరికే చెప్తే నేను ఎవరికి వినేసి వచ్చానా? అలా కాకుండా మీరు ఎప్పుడైతే గమనిస్తారో ఏమవుతుంది? అప్పుడు మిమ్మల్ని మీరు రిలేట్ చేసుకోగలిగి ఆ ఏరియాస్ లో ఆన్సర్ ఉందా లేదా నీకు తెలుస్తుంది ఫస్ట్. తర్వాత నువ్వేం చేయాలి? ఇంటికి వచ్చి హోంవర్క్ చేసావు, గమనించావు, నువ్వు తెలిసిన హోంవర్క్ చేసావు. హోంవర్క్ చేసిన తర్వాత నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి?
నా జీవితంలో దీన్ని ఇప్పుడు ఎట్లా అప్లై చేయాలి? వెళ్ళావు, ఆన్సర్ ఏంటో కనుక్కున్నావు, లేదా గమనించుకొచ్చావు. ఇప్పుడు నేను ఈ ప్రిన్సిపల్ ని నా జీవితంలో ఎలాగా అప్లై చేసుకోవాలి, ఎలాగ నేను దీంట్లో నడవాలి ఈ ప్రిన్సిపల్లో అని నువ్వు క్వశ్చన్ చేసుకున్నప్పుడు, అది అప్లై చేసుకునే విధానం ఏంటని నువ్వు స్టార్ట్ చేసినప్పుడు, దేవుడు మనకి యోహాను సువార్తలో ఉంటుంది 14:26లో. ఎనీబడి కెన్ రీడ్ యోహాను 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఎంత క్లియర్ గా ఉందండి. మనకి ఎవరిని హెల్ప్ ఇస్తున్నాడంట దేవుడు? పరిశుద్ధాత్మని ఇస్తున్నాడంట. వాట్ వుడ్ గాడ్ డూ? పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమస్తము బోధిస్తాడంట, మళ్ళీ గుర్తు కూడా చేస్తాడంట. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి గమనించారు, ఆ విషయం తెలుసుకున్నారు, దేవుడు మీకు గుర్తు కూడా చేస్తాడు. ఆయన హెల్ప్ చేస్తానంటున్నాడు. మనకి ఇచ్చాడు కదా కంఫర్టర్ ని, పరిశుద్ధాత్మని ఇచ్చాడు కదా, మన అనాథులుగా వదిలేయలేదు కదా. నాకు దేవుని నమ్ముకున్న కొత్తల్లో ఈ ప్రిన్సిపల్, ఈ కాన్సెప్ట్ ఎంత బ్లెస్సింగ్ గా ఉండిందంటే, నేను కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చిన అప్పట్లో, నేను మా ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళాలంటే 1.5 గంట దూరం. పొద్దున 5కి వెళ్తే ట్యూషన్ కి, మళ్ళీ సాయంత్రం నా కాలేజ్ అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 7 అయ్యేది. కానీ మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 7 వరకు ఎవరున్నారండి నాతో? మా అమ్మ నాన్న ఉన్నారా? దే లవ్ మీ, నన్ను ప్రేమిస్తారు, వాళ్ళు నా కోసం అన్ని చేశారు. కానీ హూ ఈజ్ విత్ మీ? నా కోసం నా దేవుడు ఉన్నాడు. దేవుడు దట్స్ బ్యూటీ ఆఫ్ నోయింగ్ వన్ ట్రూ గాడ్. నిజమైన బ్రతికున్న దేవుడు మన దేవుడు. ఆయన ఎక్కడున్నాడంట? మన హృదయంలోనే ఉన్నాడు. మీరే దేవుని ఆలయం అని రాశాడు కదా దేవుడు వాక్యంలో. అని మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు, హీఈస్ అవర్ హెల్పర్. నేను నీకు అన్ని బోధిస్తాను, మళ్ళీ గుర్తు కూడా చేస్తాను అంటున్నాడు. సో మీరు అన్ని గమనించుకున్నారు, సొల్యూషన్ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీరు ఇంటికి వచ్చి మీరు అప్లై ఎలా చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఎట్లాగ దీంట్లో వర్క్ చేయాలంటే, యు ఆర్ నాట్ అలోన్. మీరు ఒంటరిగా లేరు. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చాడు. ఇంకా దాంట్లో ఇంకా ప్రామిసెస్ 1 John 5:14, 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనం. 1 యోహాను 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించును. ఎంత క్లియర్ గా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మనకి ఎట్లా ధైర్యంగా అడగగలమంట? మనం ఏది అడిగినా ఆయన చిత్తంలో ఉంటే, when we ask of it, it will happen. సో దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చి మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆయన చిత్తంలో ఉన్నది మనం అడిగినప్పుడు డెఫినెట్ గా ఆలకిస్తాడంట. ఆయన చిత్తం అని మనకి ఎలా తెలుస్తుంది? వాక్యం ఉంది. దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళు అప్లై చేసి వాళ్ళ జీవితంలో దేవుడు సహాయం చేశాడంటే, నువ్వు వచ్చి హోంవర్క్ చేసి మళ్ళీ వాక్యం చదువుకుని కన్ఫర్మ్ చేసుకున్నావు కాబట్టి నువ్వు దేవుని చిత్తమే ప్రార్థన చేయగలవు. చేసినప్పుడు ఏమవుతుంది? యూ షుడ్ బి రెస్ట్ అష్యూర్డ్. ధైర్యం కలిగి ఉండు. గాడ్ విల్ ఆన్సర్ యూ. అట్లా మనము అప్లై చేసుకున్నాం. మళ్ళీ 1 యోహాను 4:4. దిస్ ఈస్ అ వండర్ఫుల్ ప్రామిస్. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఎంత మంచి వర్స్ అండి. ఇందాక పరిశుద్ధాత్మ దేవుడు మనం దేవుని ఆలయం ఉన్న మనలో ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అంటారు. సో వుడ్ యు నాట్ రిసీవ్ దిస్ గాడ్? ఇలాంటి దేవుని నువ్వు దేవునిలో ఉండి నువ్వు సరి చేసుకోవాలనుకోవట్లేదా? ఎందుకంటే నీకు దేవుడు ఒంటరిగా వదలటం లేదు. నీకు హెల్ప్ ఇస్తున్నాడు, నీకు ఫెలోషిప్ ని ఇస్తున్నాడు, వాక్యం ఇస్తున్నాడు. దేవుని వాక్యం నీ చేతిలో పెట్టాడు. when you apply and when you know your God is with you, he is for you, he is not against you. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు.
సో అలాంటి దేవుడు ఆదరణకర్తనిచ్చి నీకు వాక్యం ఇచ్చి, దేవుడు ఫెలోషిప్ ఇచ్చి, ఫెలోషిప్ లో హెల్ప్ ఇచ్చినప్పుడు, ఇలాగ నిన్ను నువ్వు అప్లై చేసుకున్నప్పుడు ఈ ప్రిన్సిపల్స్ దేవుని సహాయంతో నీ జీవితంలో అనుభవపూర్వకంగా వీటిని నువ్వు రుచి చూసి నీ జీవితంలో నువ్వు వాటిని అప్లై చేసుకుని నడిచినప్పుడు ఏమవుతుంది? ద ఫైనల్ రిజల్ట్ ఇందాక చదువుకున్నాం ఈ వచనం. నీ హస్బెండ్ ఏమంటాడంట? ప్రావర్బ్స్ 31:29. ప్రావర్బ్స్ 31 ఉమెన్ చదువుతాం కదా మనం, సామెతలు 31 అధ్యాయం. ఎన్ని చేస్తుంది ఆవిడ? సామెతలు 31. చేసిన పనిని బట్టి అతి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. So see how much she is getting appreciation. Her husband is coming and telling her, praising her. నాకు బాగా గుర్తు, ఈవెన్ దో నా ఫస్ట్ 4 years కష్టంగా ఉన్నా, దాని తర్వాత నన్ను నా భర్త ఎన్నో సార్లు ఓన్లీ ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, నేను మంచిదాన్ని, నేను అన్ని సంపాదించేసానని కాదు కానీ, బట్ ఐ కుడ్ హియర్ దోస్ వర్డ్స్ ఫ్రమ్ మై హస్బెండ్స్ మౌత్. హీ సెడ్, Anita is the one who helped me. She is a game, in a way, she is the one who has helped me to be who I am now in certain areas. He always says, ముగ్గురు వ్యక్తులు నా జీవితంలో చాలా ప్రాముఖ్యత వహించిన ఆడవాళ్ళు అని చెప్తూ, వాళ్ళ మేనత్త అమెరికాలో ఉంటారు, డాక్టర్. నెక్స్ట్ మా అత్తమ్మ, కేజీ అత్తమ్మ, పెంచిన అమ్మ, అండ్ దెన్ వివాహం చేసుకున్న భార్య అని నాకు ఆ ప్రివిలేజ్. సో ఐ థింక్ ద ఆర్డర్ వాస్ అమ్మ ఆల్ ద ఇయర్స్, 7 years పెంచిన అమ్మ. నెక్స్ట్ అమెరికాకి వెళ్తే 2-3 years, 4 years, 8 years బాగా ట్రైన్ చేసిన అత్త. And then comes the rest of the life I lived with him until now, 20 years of my marriage life. I could see this promise come true in my life. ఈ ప్రామిస్ నా జీవితంలో నెరవేరిందని నేను మీకు చెప్పగలను ఈ రోజు. ఆఫ్టర్ 20 years of my life, I can say my husband has praised me before others. అసలు అది నాకు ఇంపాసిబుల్ టాస్క్. అసలు I could never think of this. ఇందాక అన్నాను కదా మీకు, నాకు బేసిక్స్ కూడా తెలియదు. పీరియడ్స్ అంటే ఏంటో తెలీదు, ఇంటర్ కోర్స్ అంటే సరిగ్గా తెలీదు, అందులో ఎట్లాగా హస్బెండ్ ని ప్లీజ్ చేయాలో తెలీదు, పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు, ఏం తెలియదు. బట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఇచ్చాడు కాబట్టి ఆయన రుచి చూసి తెలుసుకునే ఆ డిజైర్, మీ అందరికి కూడా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దర్ ఇస్ నథింగ్. ఇందులో చెప్పింది కొత్తదేమీ లేదు. దేవుని తెలుసుకున్నాక నిన్ను నువ్వు మార్చుకోగలగాలి, ఈ భర్తలో నువ్వు ఆశిస్తున్నది కనపడాలి అంటే సింపుల్ ప్రిన్సిపల్. దేవుడు చెప్పిన ఈ ప్రిన్సిపల్స్, లోబడి ఉండడం అంటే ఏంటి, హైరార్కీ, దేవుడు క్రియేట్ చేసిన వర్టికల్ ఆర్డర్ ఏంటి, అందులో మనల్ని మనం సెల్ఫ్ డినయల్ చేసుకుంటూ ఎట్లాగా ముందుకెళ్ళాలి. ఇట్స్ నాట్ ఈజీ టు డై టు యువర్ సెల్ఫ్. కానీ ఎప్పుడైతే నీకు నువ్వు చనిపోతావో, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ థింక్ లైక్ దిస్, ఇలా నిన్ను ప్రశ్నించుకోవచ్చు, నేనే నా భర్త కోసం ప్రార్థిస్తున్నా, ఈ విషయంలో అసలు నెరవేరట్లేదు, మీకు క్వశ్చన్ రావచ్చు. అప్పుడు మనం ఒక స్టెప్ బ్యాక్, వెనక్కి వెళ్ళి ఆలోచించాలి. అసలు నేను నా భర్త ఏ విషయంలో ఎందుకు మారాలనుకుంటున్నాను క్వశ్చన్ అడిగినప్పుడు ఈ సేమ్ థింగ్, యూ ఫాలో ద సేమ్ థింగ్. ఫస్ట్ the concept is you know who your God is. The question is, why are you asking yourself to change? నీ భర్త మారాలని ఎందుకు క్వశ్చన్ చేసుకుంటున్నావు, మారాలని ఎందుకు అనుకుంటున్నావు, ఏ ఏరియాలో అనుకుంటున్నావు? ఓకే, క్వశ్చన్ వచ్చింది. ఏం గమనించావు? ఎందుకు నీ భర్త అదే అలవాట్లో ఉన్నాడు, ఎందుకు నీ భర్త ఎప్పుడు అలాగే ఉంటున్నాడు, ఆ మార్పు లేని వ్యక్తిగా ఎందుకున్నాడని నిన్ను నువ్వు పరిశీలించుకో. నీ భర్త దగ్గర ఏంటి అనేది నీకు అర్థమైంది, సమస్య ఏంటో నీకు తెలిసింది. వెళ్ళి నీ భర్తని గుచ్చడం కాదు, కానీ ఫస్ట్ యూ నీడ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ కమ్ బ్యాక్. ఓకే, నా భర్తకి ఇది ఇష్టం లేదా, లేకపోతే నా కుటుంబంలో ఈ సమస్య ఉందని నీకు గ్రహింపు వచ్చినప్పుడు, కమ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఒకసారి క్వశ్చన్ చేసుకో, నిన్ను నువ్వు ఒకసారి పరిశీలించుకో. పరిశీలించినప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నావు, ఇట్లా అగైన్ థింగ్ అబ్జర్వ్ చేసి సొల్యూషన్ తెలుసుకుని అది అప్లై చేసుకునేటప్పుడు మనం గోల్ ఓరియంటెడ్ గా, ఓకే దేవా నా భర్తలో ఈ మార్పు రావాలని అనుకుంటున్నాను అనే గోల్ ఉండడం మంచిదే, నా భర్త మారాలనుకోవడం మంచిదే.
కానీ ఆన్సర్ అన్ని ఏరియాస్ లో అన్ని సార్లు ఎస్సే ఉంటదని మనకు తెలియదు. నా భర్త ఆ విషయంలో మారడానికి నేనేం చెయ్యాలి? గమనించుకున్నావు కదా నిన్ను నువ్వు, నేను ఏం తప్పు చేస్తున్నాను? లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మా కుటుంబ జీవితంలో నేను మాటకు సమాధానం ఇస్తూనే ఉంటా. ఏదైనా తప్పు చేశాను అనుకో, మా ఆయన వచ్చి అడిగాడు అనుకో, అడిగినప్పుడు నేను ప్రతిదానికి సారీ అండి, నేను తప్పు చేశానండి, ఇంకోసారి ఇలా చేయనండి, అసలు ఎందుకు అలా మాట్లాడానో, ఎందుకు అట్లా మీతో పోటాపోటీగా మాట్లాడానో అర్థం కాలేదని ఇట్లా మాట్లాడను. దిస్ ఈస్ నాట్ హూ ఐ యామ్. అట్లా మాట్లాడాను నేను కావాలని అన్నానా? ఏదో అట్లా అన్నాను అంతే. నేనేం రెచ్చగొట్టాను అనలేదు. మీరు నన్ను పాయింట్అవుట్ చేశారు కదా, ఏదో ఇది చేయలేదని, దానికి నేను సమాధానం ఇచ్చుకుంటున్నాను. లేకపోతే నేను ఈ ఉద్దేశంతో ఇలా అనుకుని ఈ పని చేశాను అంతేగాని నేను మిమ్మల్ని ఏం అనట్లేదు అని ఆన్సర్ ఇస్తా గానీ, ఓకే నా భర్తకి నేను వాయిస్ రేస్ చేసి మాట్లాడడం ఇష్టం ఉండదు, హెచ్చరించినట్టు వెళ్ళి లేకపోతే ఏదో ఆయన్ని తప్పు చూపించినట్టు మాట్లాడితే మా ఆయనకి ఇష్టం ఉండదు అని నాకు తెలుసు. కానీ ఇక్కడ అప్లై చేయను అనమాట. పరిశీలించుకుంటా గానీ అప్లై చేయను. అప్లై చేయకపోతే సొల్యూషన్ ఎట్లా వస్తుంది? సో అట్లా ఒక చిన్న ఎగ్జాంపుల్ లైక్ దట్ కానీ ఇఫ్ ఐ నో ద సొల్యూషన్, ఓకే నా భర్తకి వాయిస్ రేస్ చేయకుండా నెమ్మదిగా మాట్లాడాల్సిన సమయంలో జ్ఞానయుక్తంగా మాట్లాడితే అది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. కానీ అట్లా మాట్లాడతానా? నేను మాట్లాడను. ఎందుకంటే ఏంటి తగ్గేది? ఎందుకు వినేది మాట? నేను అన్ని చేసుకోవట్లేదా? నాకేం తక్కువ? నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది లేరు? నేను బయటికి చర్చికి వెళ్తే ఎంతమంది నన్ను బాగా చూసుకుంటారు, బాగా ప్రేయర్ చేస్తావు అనిత అంటారు, లేకపోతే ఇదంతా నాకు రాని మంచి పేరు ఏముంది ఇక్కడ అని ఎప్పుడైతే నాకు నేను గొప్ప చేసుకుంటానో ఐఎమ్ ఫెయిలింగ్ ద అదర్ ఎండ్. సో మనము మన జీవితంలో ఒక సమస్య ఉన్నప్పుడు ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి ఇలా ప్రశ్నించుకుని, పరిశీలించుకుని, దాన్ని గమనించుకుని, దేవుడు చెప్పినట్టు తగ్గించుకుని, భర్తలకి లోబడి ఉండి, నీకు ఆన్సర్ ఇందాక చెప్పినట్టు గోల్ ఉండొచ్చు నా భర్త మారాలి ఆ విషయంలో అని, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ప్రార్థించి అడిగినప్పుడు నా గోల్ ఆయన అది మారిపోతాడనే ఉద్దేశంతో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టడం అది కాదు ఇంపార్టెంట్. నిన్ను నువ్వు పరిశీలించుకో. ఎందుకంటే యూ కెనాట్ చేంజ్ యువర్ హస్బెండ్. నీ భర్తని మార్చడం నీ పని కాదు, దేవుడి పని, ఒకవేళ నిజంగా ఆయన మారాలంటే. కానీ నీ చేతుల్లో ఉన్నదేంటి? నిన్ను నువ్వు మార్చుకోగలవు కదా. వర్క్ ఆన్ ఇట్. నువ్వు ఫస్ట్ అది వర్క్ చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా ప్రావర్బ్స్ 31 ఉమెన్ అయిపోతావు నువ్వు. సామెతలు 31లో చెప్పిన ఆ గుణగణాలు గల స్త్రీవి నువ్వు అయిపోతావు. సో ఈ రోజు మీ అందరూ విన్నవారు అందరూ అవ్వాలని, అలాగా సామెతల్లో చెప్పిన 31వ అధ్యాయము వ్యక్తిగా మీరు అవ్వాలనుకుంటున్నారా? అవ్వాలని అనుకుంటే ఏం చెయ్యాలి? వర్క్ ఆన్ ఇట్. ఆల్ దీస్ 6 ప్రిన్సిపల్స్, దేవుడు చెప్పిన ఈ 6 పాయింట్స్ తో మీరు ఈ రోజున్న ప్రిన్సిపల్స్ ని, దేవుడు చెప్పిన వివాహ వ్యవస్థని, హైరార్కీని, ఈ పాయింట్స్ ని మీరు మీ జీవితంలో, దిస్ ఆర్ ఫ్యూ థింగ్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ ద సొల్యూషన్, ఇదే మీకు ఆన్సర్ అని నేను మీకు చెప్పట్లేదు, కానీ ఇవి నా జీవితంలో హెల్ప్ చేశాయి. అండ్ ఐ కెన్ గివ్ ఎ టెస్టిమనీ, దిస్ ఇస్ వాట్ హ్యాస్ వర్క్డ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అది హెల్ప్ అయ్యింది. అంటే నేను ఇంకా పర్ఫెక్ట్ అయిపోయినా, ఇంకా నాకు అనితకి అసలు ఏం ప్రాబ్లమ్స్ లేవని మీరు అనుకోవద్దు. ఐఎమ్ స్టిల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇట్స్ ద సేమ్ విత్ మై హస్బెండ్. నన్ ఆఫ్ అస్ ఆర్ పర్ఫెక్ట్. సో మనం అర్థం చేసుకోవాల్సింది, ఒకవేళ ఏమైనా సమస్యలు మీ జీవితంలో ఇంకా కంటిన్యూ అవుతున్నాయంటే వీఆర్ స్టిల్ వర్కింగ్ ప్రోగ్రెస్ అనుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ పేషెంట్లీ ఆన్ ద లార్డ్. నేనేం రాసుకున్నానంటే, మనము మన ఎంతవరకు మనము గమనించుకుని చెక్ యువర్ ప్రోగ్రెస్ అండ్ పర్సీవియరెంట్. మనం ఒకటి గమనించుకున్నప్పుడు మన జీవితంలో మార్పు కలుగుతుందా, ఆ మార్పు కలిగిన దాంట్లో మనం స్థిరంగా ఒక్కసారి మారానులే, ఈ రోజు లోబడి మాట్లాడాలి, ఈ రోజు మా ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నేను తగ్గించుకుని, నా వాయిస్ తగ్గించి నేను మాట్లాడాను, ఈ రోజు నేను మా ఆయనతో బాగున్నాను, ఆయన ఏం తిట్టలేదు అని ఒక్క రోజుతో అనేది కాదు కదండి. యూ హ్యావ్ టు పర్సీవియర్. అంటే దాంట్లోనే
ఎక్కువ రోజులు నువ్వు అదే నీ చేంజ్డ్ యాటిట్యూడ్ తో బతకగలగాలి. నువ్వు మారుస్తున్నావు అంటే అది ఒక్క రోజులో చూపించేది, ఒక గంటలో చూపించేది కాదు, నీ జీవితంలోనే అది కనపడాలి. కనపడుతూ ఒకవేళ నువ్వు సమస్యకి సొల్యూషన్ రాని దాంట్లోనే ఇంకా ఉన్నారనుకోండి, మీరు మార్చుకున్నారు, మీరు గమనించుకున్నారు, చేస్తానే ఉన్నారు, ఎన్ని రోజులు చేసినా అవ్వట్లేదు అనుకో, దేవుని వాక్యం ఏం చెప్తుంది? స్టే వేర్ యు ఆర్, బీ స్టిల్ అండ్ నో హీ ఈస్ గాడ్. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఎక్కడున్నారు ఊరకొనండి, వెయిట్, బీ స్టే పుట్ and be where you are and then pray in God's presence. అది ఎన్ని రోజులకి ఆన్సర్ వస్తో మీకు ఆన్సర్ తెలియదు, దేవుడికి తెలుసు. అది వస్తుందా రాదో కూడా మీకు తెలియదు. కానీ మీరు చేయగలిగింది ఏంటి? యు హ్యావ్ టు సీ వెదర్ ఐఎమ్ కన్సిస్టెంట్ ఇన్ మై బిహేవియర్. నేను మార్పు చెందిన జీవితంలో కన్సిస్టెన్సీ చూపిస్తున్నానా? రోజుల తరబడి నిజంగా మారు మనసు కలిగిన దానిలాగా ప్రవర్తిస్తున్నానా? ఒక్క రోజులో ఉంటున్నానా? నా జీవితం, నా లైఫ్ స్టైల్ అట్లా మారిందా అని అనుకుంటూ ఇందులో నడుస్తూ అలాగే ఉండాల్సి వస్తే ఎన్ని సంవత్సరాలైనా ఉండండి. ఎందుకంటే మీరు దేవుని ప్లీజ్ చేస్తున్నారా? మీరు అలా జీవించడం వల్ల, లోబడి ఉండడం వల్ల కానీ, మార్పు చెంది దేవుడు చెప్పినట్టు చేయగలుగుతున్నారంటే మీరు దేవునికి మహిమ తెస్తున్నారు. దేవుని బిడ్డగా దేవుని నామానికి మీరు అవమానం తేటలేదు. కానీ ఎదుటి మనిషి మారడా లేదా దేవుడు చూసుకుంటాడు అని మీకు మీరు దేవునికి అప్పచెప్పుకోగలిగితే, మీరు చేస్తున్నది కూడా మీకు కష్టం అనిపించదు, నా భర్త మారడం కోసం నేను ఇది చేస్తున్నాను అనే యాటిట్యూడ్ లో ఉండరు. మీరు దేవుని కోసం ఇష్టపూర్వకంగా జరిగిన మార్పు ఇది, దేవుడి సహాయంతో జరిగిన మార్పు ఇది. సో యూ విల్ బి కంటెంట్. మీరు తృప్తి పడతారు మీ జీవితంలో ఆ మార్పుతోనే కొనసాగింపడానికి, అక్కడే నిలబడడానికి, అలాగే ఉండడానికి. సో మీరు అలా చేయగలరని నేను ఈరోజు ఆశిస్తూ, మీకు ఇంకా ఏమైనా, ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ మీ ఎనీథింగ్ యూ కెన్ ఆల్వేస్, మీరు ఎవరైనా రీచ్ అవ్వచ్చు, లేకపోతే మా అత్తమ్మనైనా మీరు అడగచ్చు. సో థ్యాంక్ యూ, నాకు ఈరోజు ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ. వందనాలమ్మా. చక్కటి మరి లైఫ్, ప్రాక్టికల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య సహాయముతో, దేవుని సహాయముతో మన కుటుంబాలను ఎలాగూ సరి చేసుకోవాలి అనేది ప్రాక్టికల్ లైఫ్ అన్నమాట. అనుభవంగా అనుభవించి వివరించారు అనిత. వెరీ గుడ్. ఇట్ ఈస్ నాట్ ఏ థియరిటికల్ పార్ట్, బట్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ లైఫ్ అన్నమాట. మరి చాలా వరకు వివాహం చేసుకోవాల్సిన బిడ్డలు, యవనస్తులు ఉంటే బాగుంటదని అనిపించింది నా మటుకు. వారు అంటే లైఫ్ ఇన్ ఫ్యూచర్ హౌ దే హ్యావ్ టు బిహేవ్ విత్ దేర్ హస్బెండ్ అనేది చాలా మనకు బైబిల్ గ్రంథంలో హైరార్కీ గురించి చెప్పారు కదా. ఫస్ట్ ప్రయారిటీ వీ హ్యావ్ టు గివ్ టు గాడ్ అండ్ దెన్ హస్బెండ్ అండ్ దెన్ చిల్డ్రన్ అన్నట్టు చెప్పారు. సో ఈ విషయాలన్నీ కూడా మరి వాక్యంలో ఉన్నాయి. బట్ హౌ ఫార్ వీఆర్ ఫాలోయింగ్ అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్నీ ఉన్నాయి, మన జీవితానికి అవసరమైనవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. కానీ మనం వాటిని ఎంతవరకు పాటిస్తున్నాము అనేది క్వశ్చన్ చేసుకోవాలి. బట్ అనిత గారు మరి తన లైఫ్ లో వాటిని పాటించి తన లైఫ్ ఎలాగా మరి కాంప్లికేట్ లేకుండా చాలా హ్యాపీ లైఫ్ గా లీడ్ చేసుకుని చేశారనే విషయాలు ప్రాక్టికల్ లైఫ్ మనకి చూపించారు. విత్ గాడ్స్ హెల్ప్ తను ఫ్యామిలీ, మరి మనుషులు ఎవరితో సంప్రదించలేదు, కానీ దేవుని వాక్యం చదివి నేర్చుకుని మరి తన యొక్క లైఫ్ ను కట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ సిస్టర్. అనితకు చాలా వందనాలు తెలియజేస్తున్నామమ్మా. మరి అనేకులకి ఇది